హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు సమాచార్. సో సమాచార్లో భాగంగా వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఈ రోజు మనం 4 టాపిక్స్ ని డీల్ చేసుకుంటాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. So now let's start with the coral reefs. This is the first topic of the day. I hope మీరు చెక్ చేసి ఉంటారు షెడ్యూల్లో, అందులో మీకు టాపిక్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సో లెట్స్ సీ దిస్ టాపిక్ టుడే. సో యూ హ్యావ్ టు హైలైట్. సో ఈ పర్టికులర్ దానికి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, హైలైట్ ద సిగ్నిఫికెంట్ రోల్ ప్లేడ్ బై కోరల్ రీఫ్స్ ఇన్ మెయింటైనింగ్ ఓషన్ ఈకోసిస్టమ్స్, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ కోరల్స్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, టీజీపీఎస్సీ వాళ్ళు. ఓకే, సో దీనికి సంబంధించిన కాంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ట్రై టు రైట్ ద రన్నింగ్ నోట్స్. ఓకే, సో రీసెంట్ గా సైంటిస్ట్ ఏం చేశారు అంటే, దే హ్యావ్ మ్యాప్డ్ ద లార్జ్ డీప్ సీ కోరల్ రీఫ్ ఎక్స్టెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ఆఫ్ ద యుఎస్ అట్లాంటిక్ కోస్ట్ అనమాట. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో దిస్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇన్ ద ఇంట్రడక్షన్స్. ఓకే, సో ఇంట్రడక్షన్ లో కాంటెక్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్, కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇంట్రడక్షన్ లో మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు బేసిక్ గా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ లోకి వెళ్లే ముందు లెట్స్ సీ వాట్ ఆర్ కోరల్స్. ఓకే, సో కోరల్స్ అంటే దే ఆర్ ద పాలిప్స్ అనమాట. ఓకే, సో ఈచ్ కోరల్ ని మనం పాలిప్స్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. సో దీస్ ఆర్ బేసికలీ ఇన్వర్టిబ్రేట్స్. ఈ పాలిప్స్ అనేవి దే ఆర్ మెరీన్ ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, బేసిక్ గా ఇవి ఒక్కటిగా ఉండవు. సో దే జనరలీ లివ్ ఇన్ కాలనీస్. ఓకే, ఒక్కొక్క కోరల్ ని మనం ఏమంటామని చెప్పాను, పాలిప్స్ అంటాం అనమాట. సో ఈ పాలిప్స్ అనేవి ఇన్వర్టిబ్రేట్స్, మెరీన్ ఇన్వర్టిబ్రేట్స్, అండ్ దే లివ్ ఇన్ కాలనీస్. ఓకే, దే కెన్ నాట్ లివ్ alone, they will live in the colonies. So ఇవేం చేస్తాయి అంటే, so they will form the vast underwater structure అన్నమాట, which is called as coral reef basic గా. ఓకే, సో ఈ పాలిప్స్ ఏం చేస్తాయి అంటే, దే విల్ ఫార్మ్ అన్ ఎక్సోస్కెలిటన్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ సాల్ట్ వాటర్ నుంచి తీసుకుంటాయి. ఆ వాటర్ నుంచి కాల్షియం ని తీసుకొని అవి కాల్షియం కార్బోనేట్ స్కెలిటన్ ని ఫార్మ్ చేసుకుంటాయి అన్నమాట ఈ పాలిప్స్. ఓకే, సో బేసిక్ గా ఈ పాలిప్స్ అనేవి వీటిలో మైక్రోస్కోపిక్ ఆల్గే అనేది ఉంటుంది, విచ్ ఇస్ ఫేమస్లీ నోన్ యాజ్ జూజాంథెలే. ఓకే, జూజాంథెలే అని పిలుస్తాం ఈ పర్టికులర్ మైక్రోస్కోపిక్ ఆల్గేని. సో ఈ మైక్రోస్కోపిక్ ఆల్గే అండ్ ఆల్సో ఈ పాలిప్స్ అనేవి దే విల్ హ్యావ్ అ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, సో ఇది పాలిప్ స్ట్రక్చర్ అనుకోండి. సో దీని పక్కన బ్రౌన్ కలర్ ఏదైతే ఉంటుందో ఇది జూజాంథెలే. ఓకే, సో ఈ పాలిప్స్ ఏం చేస్తాయనంటే, సో దే విల్ హెల్ప్ ద జూజాంథెలే ఇన్ హెల్ప్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఫర్ ద జూజాంథెలే అనమాట. వెరాజ్ ఇన్ టర్న్ జూజాంథెలే ఏం చేస్తాయంటే, దే విల్ ప్రొవైడ్ సర్టెన్ మెటీరియల్స్ ఫర్ ది కాల్షియం కార్బోనేట్ ఫార్మేషన్. సో పాలిప్స్ ఉండాలి అని అంటే వాటికి ఎక్సోస్కెలిటన్ ఉండాలి. ఆ స్కెలిటన్ ఫార్మేషన్ కి కాల్షియం అనేది అవసరం. సో కాల్షియం కార్బోనేట్ ఫార్మేషన్ కి జూజాంథెలే అనేది పాలిప్స్ కి హెల్ప్ చేస్తే, పాలిప్స్ ఏమో ఇన్ టర్న్ జూజాంథెలే దేంట్లో హెల్ప్ చేస్తున్నాయి అంటే ఫోటోసింథసిస్ లో హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో దేర్ ఇస్ అ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బోత్. దీన్ని మనం ఏమంటాం, సింబయాటిక్ రిలేషన్షిప్ కూడా అంటాం అనమాట. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ కోరల్ రీఫ్ నౌ. ఓకే, మనం ఇప్పుడు జస్ట్ పాలిప్స్ అంటే ఏంటి, పాలిప్స్ ఎలా ఉంటాయి, పాలిప్స్ అండ్ ఆల్సో జూజాంథెలే అనేది మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ లో ఎలా ఉంటాయనే చూసాం. సో అసలు కోరల్ రీఫ్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్ గా ఈ పాలిప్స్ ఏవైతే ఉంటాయో, ఒక మిలియన్స్ ఆఫ్ పాలిప్స్ అనేవి టుగెదర్ కాలనీస్ గా ఫార్మ్ అయినప్పుడు కోరల్ రీఫ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి అనమాట. సో మిలియన్స్ ఆఫ్ టైనీ పాలిప్స్ విల్ మేక్ ష్యూర్ దట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఈ కోరల్ రీఫ్స్ అనేది దీస్ ఆర్ ద లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ formed in the planet Earth, and also these are the only structures which are really visible from the space నుంచి కూడా కనబడతాయి అనమాట. అంత లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్స్ ఇవి. ఓకే, సో ఈ పర్టికులర్ కోరల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ కోరల్ రీఫ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద టైనీ పాలిప్స్ ఓన్లీ. ఓకే, సో మనకి బోత్ 2 టైప్స్ ఉంటాయి కోరల్ రీఫ్స్ అనేవి. షాలో కోరల్ రీఫ్స్ ఉంటాయి, డీప్ వాటర్ కోరల్ రీఫ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ పర్టికులర్ రీఫ్ బిల్డింగ్ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ గా ఇవి షాలో వాటర్స్ లోనే ఉంటాయి అనమాట. సో మనకి ట్రాపికల్ ఏరియాస్ లో ఉన్న షాలో వాటర్స్ లోనే ఎక్కువగా మనకి కోరల్ రీఫ్స్ అనేవి దొరుకుతాయి. సో జూజాంథెలే మీద డిపెండ్ అయిన ఏ కోరల్ రీఫ్ అయినా మాక్సిమం మనకు షాలో వాటర్స్ లోనే దొరుకుతుంది. ఎందుకంటే సో ఈ కోరల్స్ అనేవి జూజాంథెలేకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తాయి కదా. షాలో వాటర్ లో ఉంటేనే కదా సన్లైట్ అనేది ప్రాపర్ గా అందుతుంది. అందుకే
ఈ పర్టికులర్ సన్లైట్ కోసం షాలో వాటర్స్ లోనే ఎక్కువగా ఉంటాయి అనమాట. బట్ వీ విల్ సీ సమ్ డీప్ సీ కోరల్స్ ఆల్సో. సో బట్ ఈ డీప్ సీ కోరల్స్ అనేవి ఎక్కువగా సమ్ అదర్ ఆల్గీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి, నాట్ జూజాంథిలే. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ ఆల్గీస్. ఐ హోప్ ఈ కోరల్ రీఫ్స్ అంటే ఏంటి, కోరల్ రీఫ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు వాటి యొక్క థింగ్స్ అంటే అవి ఫార్మేషన్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క సింబాటిక్ రిలేషన్షిప్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో ఇంతకు ముందే చెప్పాను నేను డీప్ సీ కోరల్ రీఫ్స్ కి అండ్ షాలో కోరల్ రీఫ్స్ కి చాలా తేడా ఉంటుంది అని. సో ఈ డీప్ సీ కోరల్ రీఫ్స్ ఏంటంటే దే ఆర్ నాట్ లైక్ షాలో కోరల్ రీఫ్స్. సో వీళ్ళు ఈ పర్టికులర్ షాలో కోరల్ రీఫ్స్ ఏమో దే విల్ ట్రై టు డిపెండ్ ఆన్ సన్లైట్ ఫర్ ద ఫోటోసింథసిస్. కానీ ఈ డీప్ సీ కోరల్ రీఫ్స్ ఏమో ఫోటోసింథసిస్ కి, ఫుడ్ కి, న్యూట్రిషన్ కి, వాళ్ళ మేట్స్ ని అట్రాక్ట్ చేయడానికి సమ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ని, ఆల్టర్నేటివ్ ఫీడింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకుంటాయి. సో వన్ సచ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, ఓకే, ఒక మంచి ఫెనామినా ఏంటంటే బయోల్యూమినిసెంట్ లైట్ అనమాట. సో ఈ లైట్ ద్వారా చాలా కోరల్ రీఫ్స్ వాళ్ళ మేట్స్ ని, వాటి ప్రేని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాయి అనమాట. అంటే ఫీడింగ్ స్ట్రాటజీస్ అనేవి ఇన్నోవేటివ్ గా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, దే ఆఫెన్ గ్రో స్లోలీ డ్యూ టు ద కోల్డ్ టెంపరేచర్స్ అండ్ లిమిటెడ్ ఫుడ్ అవైలబిలిటీ ఇన్ దర్ ఎన్వైరన్మెంట్. సో వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి స్లో గ్రోత్ అనేది ఉంటుంది. So to withstand the crushing pressure of the deep sea, these corals have reinforced skeletons made up of calcium carbonate or protein. Okay, now let's see the difference. Okay, tabular format lo let's see deep sea coral reefs ki and also normal coral reefs ki differences em untayi anedi. Okay, so if you look at the difference between the shallow coral reefs and the deep sea coral reefs, color వచ్చేసి shallow coral reefs brown and green color లో ఉంటే డీప్ వాటర్ కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కువ మటుకు వైట్ కలర్ లో ఉంటాయి అనమాట. సో డెప్త్ చూసుకుంటే మనకి 200 మీటర్స్ లోపు మనకి షాలో కోరల్ రీఫ్స్ అనేవి కనబడతాయి. సో బియాండ్ 200 మీటర్స్ కి వెళ్తే డీప్ సీ కోరల్ రీఫ్, డీప్ వాటర్ కోరల్ రీఫ్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, కనబడతాయి. లైట్ అవైలబిలిటీ చూసుకుంటే సో బేసిక్ గా ఇవి యూఫోటిక్ జోన్ లో అంటే సన్లైట్ ఎక్కువగా పెనిట్రేట్ అయ్యే జోన్ లో ఉంటాయి కాబట్టి సో ఫోటోసింథసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో లైట్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ ఫాస్ట్ గా ఉంటుంది, న్యూట్రిషన్ అనేది ఫాస్ట్ గా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి గ్రోత్ కూడా తొందరగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సన్లైట్ రీచ్ అవ్వదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్, ఫీడింగ్ మెకానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి డీప్ వాటర్ కోరల్ రీఫ్స్. అందుకే వీటి యొక్క గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. టెంపరేచర్ అండ్ ప్రెషర్ చూసుకుంటే స్టేబుల్ టెంపరేచర్స్, లో ప్రెషర్స్ అనేవి షాలో వాటర్ కోరల్ రీఫ్స్ కుంటే, కోల్డర్ టెంపరేచర్స్ అండ్ హై ప్రెషర్స్ మనకి కోరల్ రీఫ్స్ ఆఫ్ డీప్ వాటర్ ఉంటాయి. ఓకే, థ్రెడ్స్ చూసుకుంటే కోరల్ బ్లీచింగ్, ఓవర్ ఫిషింగ్ ఎక్సెట్రా విల్ బి దేర్. వెర్ యాజ్ డీప్ సీ కోరల్ రీఫ్స్ కి బాటమ్ థ్రాలింగ్ అండ్ ఆల్సో డీప్ సీ మైనింగ్ వల్ల థ్రెడ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ అ ఫేమస్ ఎగ్జాంపుల్ ఫర్ ద షాలో వాటర్ కోరల్ రీఫ్. వెర్ యాజ్ మనకి అట్లాంటిక్ కోస్ట్ లో రీసెంట్ గా ఒక కోరల్ రీఫ్ దట్ ఈస్ డీప్ వాటర్ కోరల్ రీఫ్ అనేది వీ హ్యావ్ ఫౌండెడ్. Okay, so these are the differences, the basic differences between the shallow water coral reef and the deep water coral reef. Okay, సో ఒక చిన్న హోంవర్క్ టాపిక్ ఇస్తున్నాను మీకు. సో బేసిక్ గా ఇది ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఇదంతా. ఐ నీడ్ టు డైరెక్ట్లీ డెల్వ్ ఇన్ టు ద టాపిక్ బట్ ఐ వాంట్ టు సెట్ అ టోన్ ఫర్ యూ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్. అందుకే నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ అ స్మాల్ హోంవర్క్ టు యూ. సో అటాల్ రీఫ్ కి, ఫ్రింజింగ్ రీఫ్ కి, బ్యారియర్ రీఫ్ కి డిఫరెన్సెస్ ఏంటో మీరు తెలుసుకోండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్ అనమాట. ఓకే, ట్రై టు నో వాట్ ఈస్ అటాల్ రీఫ్, వాట్ ఈస్ ఫ్రింజింగ్ రీఫ్ అండ్ బ్యారియర్ రీఫ్. ఓకే, సో ఒకవేళ మీరు నేర్చుకున్నట్టయితే ఎస్ మ్యామ్ నేర్చుకున్నామని కామెంట్ చేయండి. ఓకే, సో మనం బేసిక్ గా కోరల్ రీఫ్ అనగానే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే కోరల్ బ్లీచింగ్ అనమాట. అండ్ ఆల్సో హౌ క్లైమేట్ చేంజ్ విల్ ఎఫెక్ట్ ద కోరల్ రీఫ్స్. సో అది ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ కోరల్ బ్లీచింగ్ లో కూడా మనం కాసెస్ నేర్చుకోవాలి అండ్ వేరియస్ ఇనిషియేటివ్స్ అట్ ద గ్లోబల్ లెవెల్. ఓకే, అండ్ ఇన్నోవేటివ్ ఆర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో ఇది కాకుండా ఇంకొక ప్రిలిమ్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గివింగ్ దిస్ యాజ్ ఆల్సో హోంవర్క్ బట్ let me tell you this particular topic. Okay, coral reefs grow అవ్వాలంటే certain conditions ఉంటాయి అన్నమాట. So we need to know that particular conditions which are required for the coral reef, this particular coral reef growth. Okay, so ఆ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఈ పర్టికులర్ మనము ఏ కాంటెక్స్ట్ లో చదువుతున్నామంటే షాలో వాటర్ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటి కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ కండిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బేసిక్ గా షాలో వాటర్ లో అవి గ్రో అవ్వాలి. సో మనకు తెలుసు సన్లైట్ అనేది
ఈ పర్టికులర్ జూజాంథిలే బ్యాక్టీరియాకి చాలా అవసరం ఫోటోసింథసిస్ కోసం. ఓకే, ఈ మైక్రోస్కోపిక్ ఆల్గే అనేది బ్రతుకుండాలంటే డెఫినెట్ గా ఫోటోసింథసిస్ అనేది అవసరం. అందుకే సన్లైట్ పెనిట్రేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి అంటే షాలో వాటర్స్ లోనే మనకి ఈ కోరల్ రీఫ్స్ అనేవి గ్రోత్ అవ్వాలన్నమాట. ఓకే, సో కోరల్ రీఫ్స్ గ్రోత్ అవ్వాలంటే మనకి బేసిక్ గా షాలో వాటర్ అనేది అవసరం. ఓకే, సో నెక్స్ట్ క్లీన్ వాటర్ ఉండాలి. సో క్లియర్ గా సన్లైట్ అనేది పెనిట్రేట్ అవ్వాలి అని అంటే మనకి క్లీన్ వాటర్ అనేది ఉండాలి. అండ్ పొల్యూషన్ ఫ్రీ జోన్స్ ఉండాలి. సో పొల్యూషన్స్ ఉన్నట్టయితే సో కోరల్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ సెన్సిటివ్ టు పొల్యూషన్స్ అండ్ ఆల్సో ద సెడిమెంట్స్. సో ఈ సెడిమెంట్స్ ఏముంటాయంటే ఏం చేస్తాయంటే విల్ క్రియేట్ ద క్లౌడీ వాటర్. సో వాటర్ ని క్లౌడీగా చేసి అండ్ దీస్ పర్టికులర్ థింగ్స్ విల్ గెట్ డిపాజిటెడ్స్ ఆన్ ద కోరల్. ఓకే, ఆ క్లౌడీ నేచర్ ఆర్ ద పొల్యూటెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో కోరల్స్ మీద డిపాజిట్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో వాటర్ మీద డిపాజిట్ అవుతాయి. దానివల్ల సన్లైట్ పెనిట్రేషన్ అనేది కష్టం అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి ఓకే ఏమంటారు డిస్ట్రాయ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే పొల్యూషన్ అనేది ఉండకూడదు. బట్ దే విల్ actually form in the salt water. Okay, corals actually need salt water to survive. We know calcium carbonate formation కోసం మనకి salt water చాలా అవసరం అని, అవునా? సో అందుకే coral reefs actually requires this particular salt water only. And water warm temperature ఉంటే ఎక్కువగా ఈ పర్టికులర్ coral reefs అనేవి బ్రతుకుంటాయి అనమాట. సో బేసిక్ గా 68 to 90 degree Fahrenheit టెంపరేచర్ అనేది ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ కండిషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద coral reef growth. Now let's see what is coral bleaching and then see the causes also. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిగ్నిఫికెన్స్ చూద్దాం. సిగ్నిఫికెన్స్ చూసిన తర్వాత కోరల్ బ్లీచింగ్ గురించి డీటెయిల్ గా చూస్తున్నాం. ఓకే, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనమాట ఈ కోరల్ రీఫ్స్ అనేవి. సో వీటిని మనం రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది ఓషన్స్ గా పిలుస్తూ ఉంటాము. సో దే కవర్ less than 1% ఆఫ్ ది ఓషన్ ఫ్లోర్, yet they will actually harbor a staggering variety of life. దీని వల్ల ఎంతో ఓకే బయోడైవర్సిటీ అనేది బ్రతుకుంటుంది, మెరీన్ బయోడైవర్సిటీ. ఓకే, ఇంక్లూడింగ్ 25,000 different species from 32 out of 33 animal phyla known to exist because of the coral reefs. అందుకే మనం వీటిని ఏమంటున్నాం, రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ది ఓషన్స్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ. కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో దే ప్లే అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ గ్లోబల్ ఫిషరీస్. ఓకే, so they will serve as nurseries for approximately 25% of the ocean fish, making them vital source of the protein. Okay, and also proper గా మేనేజ్ చేసినట్టయితే each square kilometer of the reef has the potential to yield around 15 tons of fish and around another సీ ఫుడ్ యాన్యువలీ. ఓకే, సీ ఫుడ్ ని మనకి ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. 15 tons ఆఫ్ ఫిష్ ని ఈల్డ్ చేస్తాయి అనమాట. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో కోస్టల్ ప్రొటెక్షన్. కోరల్ రీఫ్స్ యాక్ట్స్ as a natural barriers also. ఓకే, న్యాచురల్ బ్యారియర్స్ గా యాక్ట్ చేస్తాయి. సో అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఈ వేవ్ ఎనర్జీని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు, స్టార్మ్స్ నుంచి, సునామీస్ నుంచి, ఎరోజన్స్ నుంచి మనకి ఈ బ్యారియర్స్ అనేవి కాపాడుతూ ఉంటాయి. సో 2004 లో ఇండియన్ ఓషన్ సునామీ కాస్డ్ మినిమల్ డ్యామేజ్ టు ద కోస్ట్ లైన్స్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది హెల్దీ కోరల్ రీఫ్స్ దట్ ఎగ్జిస్ట్ ఓవర్ ద థైలాండ్. ఓకే, నెక్స్ట్ టూరిజం అండ్ రీక్రియేషన్. కోరల్ రీఫ్స్ ఏవైతే ఉంటాయో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అనమాట. సో బేసికల్ గా ఇవి టూరిస్ట్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో రీక్రియేషనల్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి, లైక్ ఫిషింగ్, స్కూబా డైవింగ్, ఓకే, స్నార్కెలింగ్ అండ్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ రెవెన్యూ. అప్రాక్సిమేట్లీ 2.19 million పీపుల్ విజిట్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎవ్రీ ఇయర్ అనమాట. అంటే టూరిజం ని ప్రమోట్ చేస్తాయి, విచ్ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆల్సో. అండ్ ఫార్మస్యూటికల్స్ అండ్ మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో కోరల్ రీఫ్స్ అనేవి ఈ ఆర్గానిజమ్స్ అనేవి దే హెల్ప్ ఇన్ ట్రీటింగ్ వేరియస్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఆర్థరైటిస్ అండ్ ఆల్సో హార్ట్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఎకానమిక్ వాల్యూ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ on a global scale, coral reefs provide approximately 375 billion worth of goods and services annually anamata. Okay, so which is equating to $60 per person worldwide. In developing countries, they contribute a quarter of total fish catch ki help chestu untayi anamata. Okay, and also 1 billion people in Asia alone actually getting help because of the coral reefs. The food security అనేది improve అవుతుంది అనమాట. 1 billion people are having the food security because of the coral reef.
అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ట్రాపికల్ రీజన్ ఎకానమీస్ అండ్ దే ఆర్ సోర్స్ ఆఫ్ ది కల్చరల్ ఐడెంటిటీస్. లోకల్ కమ్యూనిటీస్ కి ప్రైడ్ గా ఉంటుందన్నమాట దానివల్ల. ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కోరల్ రీఫ్స్ ఆర్ ఆల్సో దేర్. కోరల్ రీఫ్స్ యాక్చువల్లీ మనకి కాంప్లెక్స్ ఫుడ్ వెబ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో దే విల్ ఫిల్టర్ వాటర్. Okay, and also crucial habitats for the marine species. They act as a crucial habitats. Okay, and they'll also support and supply the essential nutrients that is required. Carbon and nitrogen cycling లో చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇలా మనకి ఒకటి కాదు రెండు కాదు, ఎన్వైరన్మెంటల్ వైజ్, ఎకనామిక్ వైజ్ అండ్ ఆల్సో టూరిజం వైజ్, ఫుడ్ సెక్యూరిటీ వైజ్, బయోడైవర్సిటీ వైజ్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి. సో దే ఆర్ వెరీ మచ్ సిగ్నిఫికెంట్. So one of the important things that we need to know is coral bleaching అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి? నేను ఏం చెప్పాను, కోరల్ అంటే కోరల్ రీఫ్స్ అంటే దే ఆర్ ద కాలనీస్ ఆఫ్ ది కోరల్ పాలిప్స్, అవునా? సో ఈ పాలిప్స్ లో మైక్రోస్కోపిక్ ఆల్గే ఉంటుందని చెప్పాను, దట్ ఈస్ జూజాంథలే. కానీ ఒక్కొక్కసారి వాటర్ అనేది టూ వార్మ్ గా మారినా అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ రీజన్స్ ఏమవుతుందంటే ఈ కోరల్స్ అనేవి దాని టిష్యూస్ లో ఉన్న ఈ పర్టికులర్ మైక్రోస్కోపిక్ ఆల్గేని ఎక్స్పెల్ చేస్తాయి అనమాట, బయటికి పంపించేస్తాయి. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ సీవియర్ కండిషన్స్. సో దాని వల్ల ఏమవుతుంది అని అంటే కోరల్స్ అనేవి కలర్లెస్ గా మారిపోతాయి. ఓకే, దే విల్ టర్న్ ఇంటూ కంప్లీట్లీ వైట్ కలర్ గా మారిపోతాయి అనమాట. అండ్ ఎందుకు మారిపోతాయి అంటే, సో బేసిక్ గా కోరల్స్ కి కలర్ ఉండేదే జూజాంథలే బ్యాక్టీరియా ఆర్ అదర్ కైండ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా వల్లనే ఉంటుంది అనమాట. ఓకే, ఐమ్ సారీ, బ్యాక్టీరియా కాదు, జూజాంథలే ఆల్గే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే వల్లనే మనకి ఆ కలర్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్ గా వార్మ్ వాటర్ అన్నప్పుడు లేకపోతే డిఫరెంట్ కండిషన్స్ వల్ల ఈ పర్టికులర్ కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి దే విల్ ఎక్స్పెల్ అవుట్ దట్ పర్టికులర్ ఆల్గే from its tissues which is making them turn completely white. Okay, this is basically called as coral bleaching anamata. Okay, so coral bleaching అయినప్పుడు ఇట్ మీన్స్ దట్ కోరల్ రీఫ్స్ అనేవి చనిపోయినాయి అని కాదు. సో దాంట్లో నుంచి దాని మీద సింబయాటిక్ రిలేషన్షిప్ ఉన్న పర్టికులర్ ఆల్గే ఏదైతే ఉందో ఇట్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ టిష్యూస్ అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ డైయింగ్, బట్ ఇట్ ఈస్ మెంట్ దట్ దే విల్ టర్న్ ఇంటూ కలర్లెస్. బట్ ఫ్యూచర్ లో త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే దే విల్ హ్యావ్ దట్ సింబయోటిక్ రిలేషన్షిప్ విత్ ఆల్గే. సో అదే లూజ్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా ఇట్ మే డై. ఓకే, ఇట్ మే డై ఇన్ ద ఫ్యూచర్. Okay, so it will become more vulnerable for the deaths anamata. Okay, mortality and stress, they are subjected to mortality and they are subjected to lot of stress అని చెప్పొచ్చు. ఓకే, సో మరి ఈ కోరల్ బ్లీచింగ్ కి ఏమేం కాజెస్ ఉన్నాయి? సో ఒకటి వచ్చేసి ఎపిజూటిక్స్ అనమాట. ఎపిజూటిక్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ దట్ విల్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ద కోరల్ పాలిప్స్. సో దాని వల్ల కూడా అవి కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ చేంజెస్ వచ్చినప్పుడు, మెయిన్ గా మనకి టెంపరేచర్ అనేది హైగా పెరిగినప్పుడు, రైజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది కోరల్స్ కి అని అంటే, క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్ రైజ్ అవుతుంది. దానివల్ల డెఫినెట్ గా అవసరం ఉన్న టెంపరేచర్ రేంజ్ లో కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది, అవునా? సో యా, దట్ విల్ బి అనదర్ రీజన్. ఓషన్ యాసిడిఫికేషన్. సో ఒక్కొక్కసారి మనకి pH లెవెల్ అనేది ఓషన్స్ లో కూడా మనకు ప్రాపర్ గా మెయింటైన్ అవ్వాలి. సో టూ యాసిడిక్ అయినప్పుడు కూడా సో కోరల్ బ్లీచింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సబ్ ఏరియల్ ఎక్స్పోజర్ అనేది పెరిగినప్పుడు, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఎక్కువ అయినప్పుడు కూడా కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. జీనోబయోటిక్స్ అన్నప్పుడు కూడా మనకి కోరల్ బ్లీచింగ్ పెరుగుతుంది. జీనోబయోటిక్స్ అంటే ఏంటంటే ఇఫ్ కెమికల్స్ అనేవి ఓషన్స్ లో, వాటర్స్ లో ఎక్కువగా ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మనకి ఈ పర్టికులర్ కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. సో దీస్ విల్ బి ద డిఫరెంట్ రీజన్స్ వై కోరల్ బ్లీచింగ్ విల్ టేక్ ప్లేస్. ఓకే, సో ఇవి అన్ని మనకి డైరెక్ట్ రీజన్స్, బట్ మనకి ఈ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మనం డీటెయిల్ గా చదవాలి. ఓకే, దిస్ ఇస్ బేసికలీ ఫ్రేమ్వర్క్ దట్ నీడెడ్ టు బి ఫిట్ ఇన్ యువర్ మైండ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్ మీ మైండ్ లో ఫిట్ అవుతే మీరు ఈజీగా ఈ టాపిక్ ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం, సో దాట్ మనకి ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది. సో ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ కి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయో చూద్దాం. సో లెట్స్ సీ ది ఆంథ్రోపోజెనిక్ థ్రెట్స్.
సో anthropogenic threats లో coral mining is the first one. సో corals అనేవి they are often extracted for building houses and producing lime. సో వాటిని మనం ఊరికే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, కోరల్ మైనింగ్ చేస్తున్నాం, లైమ్ ని ప్రొడక్షన్ చేయడంలో, హౌసెస్ ని బిల్డ్ చేయడంలో కోరల్స్ ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట, వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ లైవ్ అండ్ ద డెడ్ కోరల్స్. సో చనిపోయిన కోరల్స్ ని తీయడంలో తప్పులేదు, కానీ అసలు లైవ్ ఏంటి, ఏవి బ్రతుకున్నాయి, విచ్ ఆర్ లివింగ్ అండ్ విచ్ ఆర్ డెడ్, వీటిని డిఫరెన్షియేట్ చేయకుండా వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దిస్ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ ద రీఫ్ ఏరియాస్, ఎస్పెషలీ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్. 250 meter cubes of corals are quarried daily అనమాట. 1980s లో గల్ఫ్ ఆఫ్ కచ్ saw millions of tons of coral lime material, including live corals, dredging for a cement company, resulting in over 50% loss of coral cover in affected areas. And best anchors, so boat anchors, okay, anchors from fishing boats can break and uproot the corals. So ఈ యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఫిషింగ్ బోట్స్, అవి ఏం చేస్తాయి, ఒక్కొక్కసారి దే విల్ బ్రేక్ ద కోరల్స్ అనమాట. ఓకే, సో when they're dropped or when they're dragged across the reefs, it may break the corals. ఓకే, కోరల్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి కదా, ఒకవేళ ఆ టైంలో డ్రాగింగ్ చేసినప్పుడు వాటి మీద ప్రెషర్ పడి అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, లార్జ్ షిప్ యాంకర్స్ ఏవైతే మూవ్ అవుతున్నాయో, మెయిన్ గా 20 to 30 tons ని మోసే ఈ యాంకర్స్ ఏవైతే ఉంటాయో, సో దే విల్ కాజ్ మోర్ డామేజెస్ అని చెప్పొచ్చు. ఇన్సిడెంట్స్ నియర్ ముంబై అండ్ కవరట్టి ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ was seen in 2010, and Chinese cargo ship grounding on the Great Barrier Reef in April 2010. ఇలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. బోట్ యాంకర్స్ వల్ల కూడా there will be a breakage of the corals. Okay, there will be a damage that will be caused to the corals. Unsustainable tourism. ఓకే, స్నార్కెలర్స్ కానీ డైవర్స్ కానీ దే కెన్ ఇన్అడ్వర్టెంట్లీ డ్యామేజ్ కోరల్స్ బై స్టెప్పింగ్ ఆన్ దెమ్. ఒక్కొక్కసారి తెలియకుండా దాని మీద స్టెప్ చేస్తారు, అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఓకే, సన్ స్క్రీన్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ఆల్సో హార్మ్ రీఫ్స్ అనమాట. ఓకే, వెన్ దే ఆర్ వాష్డ్ ఇన్ టు ద వాటర్, డెఫినెట్ గా అవి రీఫ్స్ ని చాలా డామేజ్ చేస్తాయి. సో విజిటర్స్ ఇన్ గల్ఫ్ ఆఫ్ సుయేజ్ ఇంక్రీస్డ్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 12,629 in 2000 to 98,959 in 2014. So during the same period, the number of coral patches in the area decreased from 30 to 25 అనమాట. ఇదే పీరియడ్ లో నెంబర్ ఆఫ్ విజిటర్స్ పెరిగారు, కోరల్ రీఫ్ ప్యాచెస్ అనేవి తగ్గిపోయాయి అనమాట. సో విత్ ద టోటల్ ఏరియా shrinking from 960 meter cube to 750 meter cube, అంటే అన్సస్టైనబుల్ టూరిజం పెరగడం కూడా కోరల్ రీఫ్ కి థ్రెట్ అనేది ఏర్పడుతుంది. డిస్ట్రక్టివ్ ఫిషింగ్ మెథడ్స్ ఇన్ ఏరియాస్ లైక్ లక్షద్వీప్ ఐలాండ్స్, ఫిషర్మెన్ ఆఫెన్ యూజ్ డిస్ట్రక్టివ్ మెథడ్స్ టు క్యాచ్ లైవ్ ఫిషెస్ ఆర్ టు కలెక్ట్ ది ఆర్నమెంటల్ ఫిష్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డిస్ట్రక్టివ్ ఫిషింగ్ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఈ ఫిషింగ్ మెథడ్స్ ని యూజ్ చేసినప్పుడు ఇట్ ఈస్ putting pressure on this particular area and it is leading to the breakage of the coral branches. Okay, so this is another thing అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కోరల్ కలెక్షన్ చేస్తున్నాం ఎందుకు, బ్లాక్ కోరల్స్ ఏవైతే ఉంటాయో, వైట్ కోరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటాం ఫర్ జ్యువెలరీ, ఫర్ మేకింగ్ జ్యువెలరీస్. ఓకే, వెల్ బ్రాంచింగ్ కోరల్స్ ఆర్ కలెక్టెడ్ ఆన్ for the use of the aquariums. Okay, about 3,000 tons of coral enter international trade each year for the use in aquarium. So aquarium లో ఆర్నమెంటల్ యూసేజెస్ కోసం వాటిని ఎక్కువగా మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, దాని వల్ల కూడా డిస్ట్రక్షన్ ఏర్పడుతుంది. పొల్యూషన్. ఓకే, సో మనకి ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే 3 years after an oil spill, coral spawning was impaired. 5 years later, the coral still exhibit persistent issues like bleaching, algal covering, reduced growth. ఒక 5 years 10 years తర్వాత కూడా ఆయిల్ స్పిల్స్ వల్ల సేమ్ ఇంపాక్ట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంట. Mangrove destructions, mangrove filter sediments that would otherwise settle on corals. Large scale mangrove destruction, particularly in Gulf of Kutch, increases sedimentation on the coral reefs, adversely affecting them. So mangroves అనేవి కూడా, ఈ mangroves destructions కూడా it is somehow related to the coral reef destruction. Okay, mangroves destruct అవ్వడం వల్ల coral reefs కూడా destruct అవుతున్నాయి, because mangroves will feed on the corals. Okay, so sometimes they will also have a relationship between them both. ఒకటి డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల ఇంకోటి కూడా డిస్ట్రక్ట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల we have seen these are the different anthropogenic reasons which are leading to the coral reefs destruction. Okay, సో మరి క్లైమేట్ చేంజ్ అనేది కోరల్ రీఫ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుందో చూద్దాం. ఒకటి వచ్చేసి కోరల్ బ్లీచింగ్, ఇంతకు ముందే చూసాం. వార్మర్ టెంపరేచర్స్ ఉండడం వల్ల కోరల్స్ అనేవి ఆల్గే ఏదైతే జూజాంతలే ఉంటుందో విచ్ ఆర్ లివింగ్ ఇన్ దట్ టిష్యూస్, వాటిని
బయటికి ఎక్స్పెల్ చేస్తుంది. దానివల్ల కోరల్స్ అనేవి వైట్ గా మారిపోతాయి. దీన్ని మనం కోరల్ బ్లీచింగ్ అంటామని చెప్పాను. ఆ మేజర్ గ్లోబల్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ అక్కర్డ్ ఇన్ 1998, affecting over 40 countries with varying severity and destroying 16% of the world reefs. Okay, 1998 లో జరిగింది మేజర్ డిస్ట్రక్షన్. Sea level rise. As global temperature rise, melting glaciers contribute to sea level rise. This results in coral being submerged deeper underwater. So మనకు తెలుసు, సో షాలో వాటర్స్ లో ఉంటే కోరల్స్ ఎక్కువ కాలం ఉంటాయి. ఓకే, వెరాజ్ డీప్ వాటర్స్ కి వెళ్తే వాటికి సన్లైట్ రాక అవి ఓకే, సో ఆ పర్టికులర్ సింబయోటిక్ రిలేషన్ అనేది బ్రేకప్ అయి ఓకే మనకి ఈ పర్టికులర్ కోరల్ రీఫ్స్ అనేవి డిస్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? సో అండ్ ఐపీసీసీ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే సీ లెవెల్ రైజెస్ ఏవైతే ఉన్నాయో సో దాని వల్ల కోరల్ రీఫ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. 60% ఫాస్టర్ రేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది 0.12 inches ఆఫ్ సీ లెవెల్ రైజ్ అయినప్పుడల్లా 60% ఫాస్టర్ రిడక్షన్ అనేది చూస్తున్నాం. ఓషన్ యాసిడిఫికేషన్. ఓకే, యాజ్ ఓషన్స్ అబ్జర్వ్ CO2 దే బికమ్ మోర్ acidic, which hamper the ability of the corals and other marine organisms to grow their skeletons and shells. వాటి యొక్క స్కెలిటన్స్ ని గ్రో చేసుకునే కెపాసిటీని తగ్గించుకుంటాయి ఒకవేళ ఓషన్ అనేది అసిడిఫై అయినప్పుడు. ఓజన్ లేయర్ డిప్లీట్ అయినప్పుడు కూడా యూవీ రేడియేషన్ చాలా రీచ్ అయ్యి ఓకే, సో దాని వల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల లాట్ ఆఫ్ సన్ అనేది రిలీజ్ అయ్యి కూడా సో బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ సో కోరల్ బ్లీచింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. Corals will have a natural sunscreen to protect against UV radiation. Increased level can damage that one in the shallow waters. Corals which are living in the shallow waters will have a greater effect than చెప్పొచ్చు because of the ozone layer depletion. So the conservation and management of coral reefs are crucial for mankind due to their significant ecosystem services. So వాటిని కన్సర్వ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈకోసిస్టమ్ సర్వీసెస్ అనేవి చేస్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు రేజ్ అవేర్నెస్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్ మధ్యలో అవేర్నెస్ పెంచాలి. ఎందుకు అంటే protecting them will actually help in protecting other marine organisms also. Okay, now let's see one more small topic under the coral reefs and next topic వెళ్ళిపోదాం అది చూసి. సో ఈ కోరల్ రీఫ్ ని కోరల్ బ్లీచింగ్ జరగకుండా ఉండడానికి, కోరల్ మీద ఉన్న థ్రెడ్స్ ని తగ్గించడానికి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ని తీసుకున్నాం అనమాట. ఓకే, సో మనము టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం, ఇండియన్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాం, ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ ని కూడా తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మెకానిజం ఇస్ ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్షన్ అనమాట. Okay, this is one such an important thing. International Coral Reef Initiatives, ICRAN, Coral Triangle. So basically Asian countries ఏవైతే ఉంటాయో they have come up with something called as Coral Triangle Initiative. So these are the different initiatives that are taken globally. Technological initiatives లో బయోరాక్ టెక్నాలజీ, క్రయోమిష్ టెక్నాలజీ లాంటివి తీసుకొచ్చాం. ఓకే, సో కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ అనేవి ఉన్నాయి, రూల్స్ అనేవి ఉన్నాయి మన ఇండియాలో అయితే. ఓకే, కోరల్ బ్లీచింగ్ సిస్టమ్ అనేది, అలర్ట్ సిస్టమ్ అనేది మనం తీసుకొచ్చాం. ఇన్కాయిస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, దిస్ హ్యాస్ బాట్ కోరల్ బ్లీచింగ్ అలర్ట్ సిస్టమ్ ఆల్సో. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట సీస్ కి, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ స్టేబుల్ టూరిజం అండ్ ఆల్సో సస్టైనబుల్ టూరిజం. అలాంగ్ విత్ దాట్ మనము అక్కడ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ని ఎంకరేజ్ చేయడానికి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని మనము ప్రమోట్ చేస్తూ ఉంటాం ఇన్ ద బీచెస్. National Coral Reef Research Center. So this is also helping in decreasing the threats that are created to the coral reefs. Okay, so these are the different initiatives that are taken in the Indian level, okay, international level, Indian level, and also the technological initiatives. Okay, broad ga meeku topic ardhamaindani anukunna. Only thing that you have to read is the types of the corals. At all gaani migitavi gaani nenu edaithe homework ichchano vaatni meer chestarani nenu anukuntunna. Okay, so now let us look at the second topic. So second topic ఏంటంటే హ్యూమన్ యానిమల్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో బేసిక్ గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటూ ఉంటాం ఈ టాపిక్ ని. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి డైరెక్ట్ గా బయోడైవర్సిటీ అని ఒక చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్ లో ఈ బయోడైవర్సిటీ థ్రెడ్స్ లో భాగంగా ఓకే, సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఎకానమీ వర్సెస్ డెవలప్మెంట్. ఓకే, సో ఏ యాంగిల్ లో చూసినా మనకి ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకే, సో లెట్స్ సీ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్. హౌ క్యాన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సర్ నెట్వర్క్స్ enhance strategies to mitigate human wildlife conflict? Okay,
పర్టికులర్లీ ఇన్ ఏరియాస్ వేర్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్ట్స్ ఫ్రీక్వెంట్లీ విత్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్. సో మనకు తెలిసిందే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతున్న సమయంలో హౌ క్యాన్ దీస్ పర్టికులర్ టెక్నాలజీస్, మెయిన్గా మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. ఓకే, వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో అలాంటి ఎరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సెన్సర్ నెట్వర్క్స్ కానీ, ఓకే, సీసీ కెమెరా ట్రాకింగ్ కానీ, ఓకే, శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ, సో ఇవన్నిటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఎక్కడ అంటున్నారు, ఎక్కడైతే ఫ్రీక్వెంట్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటున్నాయో అక్కడ మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో మెయిన్గా మన ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ గజరాజ్ సురక్ష అనే ఒక దాన్ని ఇండియన్ రైల్వేస్ స్టార్ట్ చేసింది. ఓకే, మెయిన్ గా మనకు తెలిసిందే ఎలిఫెంట్స్ తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎలిఫెంట్స్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ద ట్రైన్ యాక్సిడెంట్స్. సో దాన్ని నిర్మూలించడానికి, దాన్ని పర్టికులర్ ఆ ఇష్యూని ఫేస్ చేయడానికి గజరాజ్ సురక్ష అనే ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది అనమాట ఇండియన్ రైల్వేస్. సో ఇన్ దిస్ ఏఐ అలాగరిథమ్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని యూజ్ చేస్తారు. సో వీటిని యూజ్ చేస్తూ ఎలిఫెంట్ ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఎలిఫెంట్ ఫ్యాటిలిటీస్ అనేవి తగ్గించడం అనేది వీళ్ళ యొక్క ఎయిమ్ అనమాట. సో ట్రై టు యూజ్ దిస్ ఎగ్జాంపుల్ ఎనీవే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిలవెంట్, ట్రై టు యూజ్ దిస్ ఎస్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఆర్టికల్ కి వెళ్లే ముందు ఐ గివ్ యూ రఫ్ ఫ్రేమ్ వర్క్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. సో దాట్ మనం ఆర్టికల్ కి వెళ్ళగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది టోటల్ కాన్సెప్ట్. ఓకే, ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో మనకు తెలిసిందే హ్యూమన్స్ కి వైల్డ్ లైఫ్ కి చాలా కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. సో వైల్డ్ లైఫ్ ఆర్ ద వన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ద ఎర్త్ ఫర్ ఫస్ట్ టైం దాన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, కానీ హ్యూమన్స్ ఏం చేశారు, దే హ్యావ్ ఆక్యుపైడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో హ్యూమన్స్ వైల్డ్ లైఫ్ ఉన్న ఏరియాస్ ని కూడా మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు. ఓకే, సో దాని వల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి. సో మనకి డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయి. సో అసలు ఈ పర్టికులర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్, ఏమేమి రీజన్స్ చెప్పొచ్చు. సో ఫస్ట్ రీజన్ ఇస్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ అనమాట. సో ఈ వైల్డ్ లైఫ్ నివసించే ఏరియాస్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క రెసిడెన్సీస్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో టెక్నికల్ గా చెప్పాలి అంటే, సో అవన్నిటిని డిస్ట్రక్ట్ చేయడం వల్ల, బికాస్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఇట్ ఈస్ లీడింగ్ టు ది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. సో హ్యాబిటెట్ లాస్ జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్. ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రైల్వేస్ కానీ, ఓకే, లేకపోతే హైవేస్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ చేసేటప్పుడు చాలా మట్టుకు నేషనల్ పార్క్స్ నుంచి కానీ, ఓకే, ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ కారిడార్స్ నుంచి కానీ ఇలా పాస్ అవ్వడం, దానివల్ల ఆ ఏరియాస్ ని మనం ఎంక్రోచ్ చేయడం, ఇవన్నిటి వల్ల హ్యాబిటేట్స్ అనేవి డిస్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ని మనం లైక్ ఆ ప్యాటర్న్స్ లో చేంజెస్ ని మనం చూస్తున్నాం. ఓకే, ఇంతకు ముందు ఈ ప్యాటర్న్స్ ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉండేది, ఫారెస్ట్ ఏరియా చాలా తక్కువ ఉండడం చూస్తున్నాము. సో మనం అనుకున్న టార్గెట్ ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం, ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేయలేకపోతున్నాం. ఓకే, డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓకే, సో అగ్రికల్చర్ భూమి ఏదైతే ఉంటుందో దాంట్లో చేంజెస్ చూస్తున్నాం. సో అగ్రికల్చర్ కి డైరెక్ట్ గా లింక్ కాకపోయినా, సో అలా ల్యాండ్ యూస్ చేంజెస్ వల్ల కూడా హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్ అవుతున్నాయని గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఆల్సో second important reason for the human wildlife conflict is movement of animals. So animals ఏంటంటే బికాస్ ఆఫ్ ది అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ ఒక ప్లేస్ లో స్థిరంగా ఉండలేకపోతున్నాయి. సో బికాస్ ఆఫ్ ది అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ దే ఆర్ మూవింగ్, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మూవ్ అవ్వడం. అండ్ ఆల్సో ఇంకొకటి మనం రీసెంట్ గా చూస్తున్న ట్రెండ్స్ ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ యానిమల్స్. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి కాదు, విత్ ఇన్ ద కాంటినెంట్సే ట్రాన్స్లొకేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వి నో దాట్ ఆఫ్రికా నుంచి ఫ్యూ యానిమల్స్ ని మనం ట్రాన్స్లొకేట్ చేసుకున్నాం, అవునా? సో ఇలా ట్రాన్స్లొకేట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎన్నఫ్ స్పేస్ లేనప్పుడు కూడా మనకి మూవ్మెంట్ ఆఫ్ యానిమల్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. అండ్ దీంతో పాటు అడాప్టబిలిటీ ఇష్యూస్. ఓకే, సో ఏంటంటే ఈ మధ్య ఈ యానిమల్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఎన్వైరన్మెంట్, ఈవెన్ హ్యూమన్స్ నివసించే ఎన్వైరన్మెంట్ ని కూడా అడాప్ట్ చేసుకోగలుగుతున్నాయి. దానివల్ల వాళ్ళ మూవ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో అది కూడా సో మోర్ ఓవర్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. అండ్ యానిమల్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో అవి ఉండాల్సిన చోటు నుంచి బయటికి వెళ్ళిపోవడం కూడా ఇట్ ఈస్ లీడింగ్ టు ది
హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా మీరు ఈ ఫ్రేమ్వర్క్ ని గుర్తుపెట్టుకొని, ఒకటి హ్యాబిటైట్ వైజ్ ఏమేమి డిస్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఒకటి మూమెంట్ ఆఫ్ యానిమల్స్ ఎందుకు జరుగుతుంది బికాస్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ యానిమల్స్, అండ్ ఆల్సో అడాప్టబిలిటీ, అండ్ ఆల్సో యానిమల్స్ గోయింగ్ అవుట్ సైడ్ ది ప్రొటెక్టెడ్ ఏరియా. సో ఈ 4 బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఆర్ బ్రాడ్ థింగ్స్ ని మీరు బ్రెయిన్ లో ఉంచుకోండి, సో దాట్ యూ కెన్ ఈజీలీ రెప్లికేట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఓకే, నవ్ లెట్స్ సీ అనదర్ టాపిక్. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ లో సెకండ్ టాపిక్ ఏంటంటే, అసలు మనం ఎలా మేనేజ్ చేయాలి, ఈ పర్టికులర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ అవుతుంది అన్నప్పుడు ఆ డ్యామేజ్ ని ఎలా ప్రివెంట్ చేయాలి, లేకపోతే ఒకవేళ లాస్ అనేది జరిగిన తర్వాత కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి. సో ఇలా 3 స్టేజ్ లో మనం ఈ మేనేజ్మెంట్, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ యొక్క మేనేజ్మెంట్ ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఈజీగా రెప్లికేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రెప్లికేటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యర్ ఆన్సర్స్ అనమాట. సో లెట్ us see హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓకే, వీటిని ఎలా నిర్మూలించాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రివెన్షన్. సో ముందే ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి, అడాప్టివ్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ లో ఎలిఫెంట్ కారిడార్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలిఫెంట్ మూవ్మెంట్స్ ని కంటిన్యూస్ గా ట్రేస్ చేస్తున్నారనమాట, మానిటర్ చేస్తున్నారనమాట. సో దాట్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుంది అని అనిపించినప్పుడు దాన్ని ప్రివెంట్ చేస్తారు ముందే. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. సో కంటిన్యూస్ మానిటరింగ్, సో ఇంతకు ముందు మనము అసలు ఈ రోజు డిస్కషన్ ఆఫ్ ద టాపికే ఇదనమాట. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని ఎలా యూజ్ చేసుకుంటామని. బట్ ఐఎమ్ సెట్టింగ్ అ టోన్ ఫర్ ద టాపిక్ ఫర్ యూ. సో బిఫోర్ గెటింగ్ ఇట్ టు ద యాక్చువల్ కంటెంట్, ఐ వాంట్ టు సెట్ ఎ టోన్. సో ఈ పర్టికులర్ టాపిక్ మీకు హోలిస్టిక్ గా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి. సో ఏఐ బేస్డ్ వార్నింగ్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూర్లో ఎలిఫెంట్ ట్రాకింగ్ ని చూడడానికి, ఓకే, ఎలిఫెంట్స్ ని మానిటర్ చేయడానికి కోయంబత్తూర్లో ఏఐ బేస్డ్ వార్నింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కమ్యూనిటీ మేనేజ్మెంట్ ద్వారా కూడా మనం ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాతీ మిత్ర ఇనిషియేటివ్. సో ఈ హాతీ మిత్ర ఇనిషియేటివ్స్, దిస్ ఇస్ ఆల్సో టు ప్రివెంట్ ద ఎలిఫెంట్ అటాక్స్ అనమాట. సో ఎలిఫెంట్ అండ్ ట్రైన్ అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి హాతీ మిత్ర ఇనిషియేటివ్స్ లో సెవరల్ వాలంటీర్స్, ఎన్వైరన్మెంటల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓస్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దే విల్ వాలంటీర్ అండ్ దే విల్ ట్రై టు prevent the elephant deaths అనమాట, ఓకే, డ్యూ టు ద ట్రైన్ యాక్సిడెంట్స్. నెక్స్ట్, సో ప్రివెంట్ డ్యామేజ్. ఓకే, డ్యామేజ్ జరుగుతున్న సిచ్యువేషన్ లో మనం ఆ డ్యామేజ్ ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఎర్లీ డిటెక్షన్, ఓకే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ర్యాపిడ్ రెస్పాన్స్ ని మనం తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంది. ఎక్కడ ఉంది? కాజిరంగా నేషనల్ పార్క్ లో. సో డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. సో కాజిరంగా నేషనల్ పార్క్ లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంది, హూ ఆర్ వర్కింగ్ ఫర్ గివింగ్ ద ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లాంటివి డెవలప్ చేస్తారు, ఎర్లీ డిటెక్షన్స్ అనేవి చేస్తుంటారు అనమాట. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కాజిరంగా నేషనల్ పార్క్. ఓకే, సో డ్యామేజ్ ప్రివెన్షన్ తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్, ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది అని అనుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రివెన్షన్, సెకండ్ వన్ ఈజ్, ఓకే, డ్యామేజ్ జరుగుతున్న టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, దానికన్నా కొద్ది క్షణాల ముందు మనం ఎలా ప్రివెంట్ చేయాలనేది సెకండ్ స్టేజ్. ఒకవేళ డ్యామేజ్ అంతా జరిగిపోయింది, అప్పుడు థర్డ్ స్టేజ్కి వెళ్ళాలి కదా. ఓకే, డ్యామేజ్ జరిగినందుకు కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా. సో వీ హ్యావ్ టు గివ్ కాంపెన్సేషన్స్ ఆర్ వీ హ్యావ్ టు గివ్ ఇన్సూరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రాప్స్ అనేవి డ్యామేజ్ అయినా, ప్రాపర్టీస్ అనేవి డ్యామేజ్ అయినా ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ మూమెంట్ వల్ల, ఓకే, సో అప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఇన్సూరెన్సెస్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ అనేది ఇట్ హ్యాస్ కమ్ విత్ ఇన్నోవేటివ్ ఇన్సూరెన్సెస్ ప్రాసెసెస్ అనమాట. సో అలాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో టేక్ అప్ మోర్ సచ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, సో compensations and insurances can be given for humans or crops and also for the properties అనమాట. సో ఇవే కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అని అంటే ఇంటర్నేషనల్ నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవచ్చు. సో వేరే దగ్గర ఏదైనా కంట్రీలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే వాటిని మనము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి, లేకపోతే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ అడాప్ట్ ఇన్ ఇండియా ఆల్సో. అండ్ బెటర్ పాలసీ డిజైన్. సో పాలసీ డిజైనింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. సో అండ్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో కూడా ప్రాపర్ గా ఉందా లేదా అనేది
అనేది మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ యూజ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇంతకు ముందే చూసాం కోయంబత్తూర్లో ఏఐ బేస్డ్ వార్నింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. సో అలాంటి ఇన్నోవేషన్స్ని టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ప్లాన్ బి ఇనిషియేటివ్స్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ట్రాక్ ది ఎలిఫెంట్ మూమెంట్స్, ఎలిఫెంట్ యొక్క యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి, ఎలిఫెంట్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించడానికి బీస్ ని యూజ్ చేసుకొని ఈ ఎలిఫెంట్ ని ట్రాక్స్ అనేది చేస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ వన్ సచ్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇలా మనం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ని ఓకే ప్రివెంట్ చేయగలుగుతాం. సో వీ హావ్ సీన్ ద రీజన్స్. ఓకే, అసలు ఎందుకు జరుగుతుందో చూసాం. సో ఎందుకు జరుగుతుంది అనేసి హ్యాబిటాట్ వైజ్ చూసాము, అడాప్టేషన్ వైజ్ చూసాము, హ్యూమన్ లైక్ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ని బట్టి చూసాము, అండ్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం చూసాము. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో 3 స్టేజెస్ చూసాం. సో ప్రివెన్షన్ అండ్ ప్రివెన్షన్ డ్యామేజ్ అండ్ లాస్ కాంపెన్సేషన్. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ షేరింగ్, బెటర్ పాలసీ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇవే యాంగిల్స్ లో సో ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Try to write in your notes so that you can replicate the same thing in your answers. Okay, now let's go to the topic. Let's see about human wildlife conflicts. So human wildlife conflict అనేది it occurs when human activities such as agriculture గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, సో అది ఒకవేళ వైల్డ్ లైఫ్ ఆర్ వైల్డ్ యానిమల్స్ తో క్లాష్ అయినప్పుడు సో దాని వల్ల ఒక కాన్సిక్వెన్స్ ఏర్పడుతుంది. ఏం కాన్సిక్వెన్స్ అది? హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఓకే, సో రీజన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అసలు ఏమేమి కాసెస్ ఉన్నాయంటే హ్యూమన్ ఎంక్రోచ్మెంట్. సో మనం ఆల్రెడీ చూసాం. సో ఎంక్రోచ్మెంట్ ఇన్ టు దేర్ ఏరియాస్. సో వీఆర్ బిల్డింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. Okay, because of that their habitat is getting lost. Okay, so the expansion of human settlements and agriculture into natural habitats of wildlife leads to increased interactions and competition for the resources. So agriculture అనేది ఈ న్యాచురల్ హ్యాబిటాట్స్ కి ఎక్స్టెండ్ అవ్వడం వల్ల, ఎక్స్పాండ్ అవ్వడం వల్ల రిసోర్స్ కి కాంపిటీషన్ అయ్యి మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. లాస్ట్ డికేడ్ లో చూసుకుంటే 125 ఎలిఫెంట్స్ అనేవి దే హావ్ పెరిష్డ్ డ్యూ టు కాంటాక్ట్ విత్ ద లైవ్ వైర్స్. ఓకే, వైర్స్ వల్ల ఎలిఫెంట్స్ చనిపోవడం చూసాం ఇన్ లాస్ట్ 1 decade. ఓకే, అండ్ ఆల్సో హ్యాబిటెట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఈ పర్టికులర్ కోణం చూసాం కదా మనము. ఓకే, ఆ ఫ్రేమ్వర్క్ లో భాగంగా సో ద డిస్ట్రక్షన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటెట్స్ డ్యూ టు డెవలప్మెంట్ ఆపరేషన్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్ యాక్టివిటీస్ కానీ. ఓకే, దిస్ విల్ లీడ్ టు ద స్ట్రింకింగ్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటెట్. సో మనం చూసుకుంటే మోర్ దెన్ 700 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ ఓవర్ however 70% of the elephant ranges, 40% of the lion ranges and 35% of the tiger ranges are outside the protected areas only. Okay, అండ్ దీంతో పాటు క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ చూస్తున్నాం. సో బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ఫ్లడింగ్ కానీ, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కానీ, డ్రాట్స్ వల్ల కానీ, ఓకే, న్యాచురల్ హ్యాబిటెట్స్ ఏవైతే ఉంటాయో వైల్డ్ లైఫ్ అవన్నీ డిస్ట్రక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో వీ హ్యావ్ సీన్ బై అనలైజింగ్ 49 climate driven conflicts worldwide, researchers discovered that worsening resource scarcity due to climate impacts intensified 80% of these conflicts. ఓకే, అండ్ ల్యాండ్ యూస్ చేంజ్. సో ఈ పర్టికులర్ కూడా డైరెక్ట్ గా మనం ఫ్రేమ్వర్క్ లో భాగంగా చూసాం. సో changes in the land use such as construction of communities near forest and building of reservoirs గానీ, న్యాచురల్ హ్యాబిటాట్స్ ని బిల్డ్ చేసుకోవడం కానీ, ఓకే, హ్యూమన్ యొక్క రెసిడెన్సెస్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల న్యాచురల్ హ్యాబిటాట్స్ ఆఫ్ ది యానిమల్స్ ఓకే డిస్ట్రక్ట్ అవ్వడం కానీ. సో these are leading to the human wildlife conflict again. Human behavior, okay, so improper disposal or distribution of food on highways passing through protected areas can attract wildlife, particularly omnivores like bears, monkeys towards highways, and they may fall victim for the roadkill. ఓకే, సో ఫుడ్ ఏదైతే ఉందో రోడ్ వేస్ మీద అక్కడ పడేయడం వల్ల సో ఈ యానిమల్స్ ఏంటి ఆకలికి అక్కడికి వచ్చేసి అవి తినడానికి ట్రై చేస్తాయి. సో ఆ టైంలో వాటికి తెలియదు కదా, అప్పుడు లైక్ రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. స్టడీ కండక్టెడ్ ఆన్ ద నేషనల్ హైవే 715 విచ్ పాసెస్ త్రూ ది కాజిరంగా నేషనల్ పార్క్ అండ్ నార్త్ కర్బీ అన్లాగ్ ఓకే wildlife sanctuary estimated that 6,000 animals were killed in motor vehicles with a single year along with a 64-kilometer stretch of the highway. So inni animals chanipoyanta from the national way which is passing through the Kaziranga National Park. Okay, so ila manaki different reasons unnai for the human wildlife conflict. సో మరి ఈ పర్టికులర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఒకటి వచ్చేసి ఎకానమిక్ లాసెస్ ఉంటాయి. సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఆఫెన్ కాసెస్ సిగ్నిఫికెంట్ ఎకానమిక్ లాస్ ఫర్ ది ఫార్మర్స్ అండ్ ఆల్సో లైవ్ స్టాక్ హర్డర్స్ కి.
సో ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ డిస్ట్రక్షన్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డామేజ్ చేయొచ్చు, లైఫ్ స్టాక్స్ ని చంపేయచ్చు, తినేయచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఫినాన్షియల్ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది మెయిన్ గా ఫార్మర్స్ కి. సో ఒక 3 year స్టడీ అక్రాస్ 11 రిజర్వ్స్ లో ఒక 3 year స్టడీ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే 71% ఆఫ్ ది సర్వేడ్ హౌస్ హోల్డ్స్ ఎక్స్పీరియన్స్డ్ క్రాప్ లాస్ అండ్ 17% ఎక్స్పీరియన్స్ లైఫ్ స్టాక్ లాస్ బికాస్ ఆఫ్ ది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ థ్రెట్ టు హ్యూమన్ సేఫ్టీ. సో డెఫినెట్ గా హ్యూమన్ సేఫ్టీకి థ్రెట్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ వేర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ కో ఎగ్జిస్ట్. Okay, so getting attracted by predators like lions, bears, దీని వల్ల హ్యూమన్స్ కి సెవరల్ ఇంజరీస్ అనేవి వస్తాయి అనమాట. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద స్టడీ 3% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ రిపోర్టెడ్ మెంబర్స్ హూ హ్యాడ్ బీన్ ఐదర్ కిల్డ్ ఆర్ ఇంజర్డ్ ఇన్ ది యానిమల్ అటాక్స్. అండ్ ఎకలాజికల్ డ్యామేజ్ కూడా వస్తుంది. ఓకే, దే మే డిస్టర్బ్ ది న్యాచురల్ బ్యాలెన్సెస్. ఓకే, ఓవర్ పాపులేషన్ ఆఫ్ ప్రే, ఒకవేళ వాళ్ళ యొక్క ప్రే పాపులేషన్ అనేది పెరిగినప్పుడు ఎకలాజికల్ ఇన్స్టెబిలిటీ కూడా పెరుగుతుంది, కన్జర్వేషన్ ఛాలెంజెస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో ఎందుకంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఫాస్టరింగ్ నెగటివ్ పర్సెప్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఒకవేళ వైల్డ్ లైఫ్ మీద నెగటివ్ పర్సెప్షన్ వస్తే డెఫినెట్ గా కన్జర్వ్ చేయడానికి మనం ఇష్టపడం. సో కన్జర్వేషన్ ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి, సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. Okay, conflict with animals can cause psychological distress also, especially among those who experience attacks of property damage. ఎవరి మీద అయితే ఎవరి ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా, ఎవరిదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయినా వాళ్ళ యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువగా అవుతుంది. యాంగ్జైటీ, ట్రామా, మెంటల్ స్ట్రెస్, ఫియర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వారికి. మరి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్? సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా అథారిటీస్ ఎవరైతే ఉంటారో, సో they are empowered to take necessary actions to manage problematic wildlife animals అన్నమాట. ఓకే, సో దీంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఓకే, సో స్టేట్ హ్యావ్ టు బ్రింగ్ అప్ విత్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద మేజర్ ప్రాబ్లమాటిక్ యానిమల్స్ లైక్ టైగర్స్, ఎలిఫెంట్స్, లెపర్డ్స్, రైనోస్. వీటిని మేనేజ్ చేయడానికి ఈ స్టేట్స్ ఏం చేయాలంటే దే కెన్ యాక్చువల్లీ బ్రింగ్ అప్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నమాట. Okay, physical barriers. So construction of barriers such as barbed wire fences gani, solar wired electric fences gani, biofencing with cactus and boundary walls to prevent wildlife from entering into the crop field. So ilantivi cheyadam valla kuda wildlife raakunda untundannamata. Okay, and habitat improvement. Wildlife habitats by increasing the availability of food and water in forests to reduce animal movement into human areas. Okay, and protected area network ni create cheyadam. Okay, under the Wildlife Protection Act of 1972. So national parks, sanctuaries, conservation reserves and community reserves యొక్క నెట్వర్క్ ని చేసినట్టయితే it will help in conserving the wildlife and also their habitats. Wildlife corridors చేయాలి. ఓకే, వైల్డ్ లైఫ్ కారిడార్స్ చేయడం వల్ల యానిమల్ హ్యాబిటెట్స్ అనేవి పెరుగుతాయి. బికాస్ ఆఫ్ దాట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Okay, so enhanced enforcement and pragmatic policies play a crucial role in reducing incidents of human animal conflicts. సో మనం మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నాం వాటిని స్ట్రెంగ్తెన్ చేసి వాటిని ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేసినట్టయితే, ప్రాక్టికల్ పాలసీస్ ని మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇట్ హెల్ప్స్ ఇన్ మిటిగేటింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, అడిషనల్ గా మనము కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్ రిపోర్ట్ 2021. సో ఎవరు రిలీజ్ చేశారు అంటే WWF అండ్ UNEP వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం coexistence between human and wildlife, acknowledging the inevitability of such conflicts, awareness campaigns ఇవన్నీ కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఆ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, సో మీడియా ఛానల్స్ అనేవి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలి. ఓకే, ఇవి చేయడం వల్ల ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ థ్రెట్స్ ఏమొస్తాయని చెప్తుంది. ఓకే, దానివల్ల హ్యూమన్స్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ పడేయకుండా ఉంటారు. సో దిస్ ఇస్ వన్ సచ్ థ్రెట్ అని మనం ఆల్రెడీ చదివాం కాబట్టి. సో అవేర్నెస్ పెంచడం వల్ల తెలియకుండా మనం పడేస్తూ ఉంటాం, బట్ దాని వల్ల వచ్చే థ్రెట్ మనకు తెలుస్తే మనం ఆగుతాం, అవునా? సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలి త్రూ మీడియా. సో మీడియా షుడ్ కమ్ అప్ టు డూ దిస్ క్యాంపెయిన్స్. మూవింగ్ ఫార్వర్డ్, కంటిన్యూడ్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్ ఏజెన్సీస్, కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్, లోకల్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కంబైన్డ్ గా కొలాబరేషన్ తో వర్క్ చేసినట్టయితే దే విల్ హెల్ప్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్ అనమాట. ఓకే, ఈ సొల్యూషన్స్ ఎలా ఉంటాయంటే దీస్ విల్ హెల్ప్ ఇన్ బ్యాలెన్సింగ్ ద నీడ్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ద వైల్డ్ లైఫ్. And it will also help in preserving the biodiversity and ecological integrity కూడా మెయింటైన్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ టాపిక్ హోలిస్టిక్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసింది మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. వైల్డ్ లైఫ్ గురించి నేను ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చాను కదా, సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
సో దాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ టాపిక్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు అనదర్ టాపిక్, ఒక కేస్ స్టడీ మిగిలింది. సో దాని గురించి చూసి దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. కేస్ స్టడీ, కేరళ సక్సెస్ ఇన్ మేనేజింగ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. సో కేరళలో అప్రాక్సిమేట్ లో 5,700 వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఓకే, లో నంబర్ ఆఫ్ హ్యూమన్ ఫెర్టిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇన్ని ఎలిఫెంట్స్ ఉన్నప్పటికీ ఫెర్టిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట, డిస్పైట్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎలిఫెంట్ పాపులేషన్. సో మరి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది కేరళలో అంటే అన్చేంజ్డ్ wilderness boundaries. సో కేరళ has maintained stable boundaries between wilderness and civilization. సో హ్యూమన్స్ కి వైల్డ్ లైఫ్ కి ఒక మంచి బౌండరీ అనేది ఏర్పాటు చేసింది అనమాట. అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, సో దేర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సచ్ as కాఫీ, పెప్పర్, టీ ప్లాంటేషన్స్. సో దీని వల్ల దిస్ హ్యాస్ రెడ్యూస్డ్ ద ఎలిఫెంట్ అండ్ హ్యూమన్ conflicts అన్నమాట. ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్. సో ఎలిఫెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై their distinctive characteristics, facilitating targeted management strategies. For example, Kabali, an elephant in అతిరపల్లి జంగల్ ఇస్ నోన్ ఫర్ అటాకింగ్ ఆటోమొబైల్స్. సో ఏంటంటే యానిమల్స్ యొక్క బిహేవియర్స్ ని ట్రాక్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎలిఫెంట్ అనేది ఉంది, దాని పేరే కబాలి. ఇలాంటివి ఏం చేస్తున్నాయంటే స్పెసిఫిక్ గా దే ఆర్ అటాకింగ్ ది ఆటోమొబైల్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ని ట్రాక్ చేయడం వల్ల అవి ఒకవేళ హ్యూమన్స్ కి థ్రెట్ ని కలిగజేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి థ్రెట్ కలిగజేస్తాయి, లేకపోతే ఆర్ దే ఫ్రెండ్లీ విత్ ద హ్యూమన్స్. ఇవన్నిటిని వాళ్ళు హ్యూమన్ బిహేవియర్ ని మనం ఎలా అయితే ట్రాక్ చేస్తామో యానిమల్ బిహేవియర్ ని కూడా అలానే ట్రాక్ చేస్తున్నారు. Okay, so Kerala's decision to declare human animal conflict as a state specific disaster, so very very important. So gurtupettukondi idi. So the decision transfers responsibility from the forest department to the state disaster management. So forest department nunchi ee particular amsham హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనే అంశాన్ని ఎక్కడ చేరుస్తున్నారు అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చేరుస్తున్నారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ పర్టికులర్ పవర్ ని అందజేస్తున్నారు అనమాట. సో దాట్ క్విక్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఒకవేళ ఈ పర్టికులర్ అంశం అనేది సెంట్రలైజ్ అయితే ఆ డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఓకే, వాట్ ఐ హావ్ టోల్డ్. సో మేనేజ్మెంట్ లో భాగంగా మనకి ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, డ్యామేజ్ జరిగే కొన్ని క్షణాల ముందు ఓకే వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, డెవలప్ అవ్వాలి. సో దానికి ఎఫెక్టివ్ యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే డెసిజన్ మేకింగ్ తొందరగా అయిపోవాలంటే విత్ ఇన్ ద స్టేట్ ఆ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. ఆ పర్టికులర్ పవర్ అనేది విత్ ఇన్ ద స్టేట్స్ అథారిటీస్ ఉండాలి. సో కేరళ స్టేట్ హ్యాస్ అడాప్టెడ్ దాట్. Okay, by designating man-animal conflict as a state-specific disaster, Kerala aims to streamline decision-making processes and enhance its ability to effectively manage this conflict. So కేరళ ఏం చేసింది అంటే ఈ స్టెప్ తీసుకోవడం వల్ల సో తొందరగా డెసిజన్స్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్స్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఈ డెసిజన్ ని తీసుకుంది. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఇన్ని ఎలిఫెంట్స్ ఉన్నప్పటికీ అక్కడ మనకి ఫెటాలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. Okay, so this is a very important case study that you can quote if there is a direct question on human wildlife conflict. Okay, so next important topic is COP28 anamata. Very very important for this particular exam. Not only this exam, UPSC and e exam and year jarige exams lo COP28 another very very important. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ COP28 చూసే ముందు యాక్చువల్ టాపిక్ లోకి వెళ్లే ముందు అగైన్ ఐ వాంట్ టు సెట్ సమ్ కాంటెక్స్ట్. ఓకే, ఐ వాంట్ టు సెట్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ప్రాపర్ గా సెట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో ఇన్ టు ద టాపిక్. ఓకే, సో వేరియస్ అదర్ టాపిక్స్ లానే ఇది కూడా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్. ఓకే, అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఇంపాక్ట్ హౌఎవర్ నేను తీసుకున్న ఫస్ట్ క్లాస్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఏదైతే ఉందో అక్కడే నేను మీకు ఇంపాక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయో చూసాం. బేసిక్ గా అవే క్లైమేట్ చేంజ్ థ్రెట్స్ అనమాట. ఇక్కడ కూడా నేను గ్లాన్స్ అనేది ఇస్తాను, బట్ హౌఎవర్ ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఏమేమి ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ ఉన్నాయని. ఓకే, సో తర్వాత మనం గ్లోబల్ నెగోసియేషన్స్ అనేవి చూడాలన్నమాట ఈ పర్టికులర్ దాంట్లో భాగంగా. లైక్ వీ హ్యావ్ టు సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద గ్లోబల్ నెగోసియేషన్స్ లైక్ కియోటో ప్రోటోకాల్ కానీ ప్యారిస్ కన్వెన్షన్స్ గురించి కానీ వాట్ ఈస్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు డెవలపింగ్ అండ్ డెవలప్డ్ నేషన్స్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద COP28, దెన్ యూల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్ గా జంప్ చేస్తే ఈ టాపిక్ మీకు అర్థం కాదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఓకే,
అండ్ ఆల్సో గ్లోబల్ నెగోసియేషన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైతే మీకు COP28 అంటే ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో నేను ఎక్కడి వరకు చెప్పగలుగుతానో అక్కడ వరకు చెప్తాను. దిస్ ఇస్ ప్యూర్లీ ప్రిలిమ్స్ టాపిక్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ప్రిలిమ్స్ కి యూజ్ అవుతుంది. ఓకే, సో హవెవర్ మీకు ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, దిస్ ఇస్ అగైన్ ప్యూర్లీ మెయిన్స్ టాపిక్. బట్ ఇక్కడ గ్లోబల్ నెగోసియేషన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాలి, ఈవెన్ దో ఇట్ ఇస్ ప్రిలిమ్స్ టాపిక్ అయినా అంటే COP28 అనే టాపిక్ మీకు అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ అవ్వాలి. ఓకే, అందుకే నేను ఎక్కడి వరకు అయితే చెప్పగలుగుతానో అక్కడ వరకు చెప్తాను. సో మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ కావాలి అని అంటే ఏదైనా స్టాండర్డ్ సోర్స్ మీరు ఏదైతే ఎన్వైరన్మెంట్ కి యూజ్ చేస్తున్నారో దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్లోబల్ నెగోసియేషన్స్ చదవండి రిలేటింగ్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో లెట్ us see first of all what is climate change. Climate change అంటే ఏంటంటే this is nothing but long term shifts in the temperature and weather patterns. సో వెదర్ ప్యాటర్న్స్ లో, టెంపరేచర్ ప్యాటర్న్స్ లో లాంగ్ టర్మ్ షిఫ్ట్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాము, క్లైమేట్ చేంజ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో బేసిక్ గా మనకి క్లైమేట్ చేంజ్ అనేది ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ త్రూ మోస్ట్లీ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్, అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ వల్లనే క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో దీంట్లో ఒక సచ్ ఫెనామినా ఇస్ గ్లోబల్ వార్మింగ్. సో అందరూ ఏమనుకుంటారంటే క్లైమేట్ చేంజ్ అనగానే ఒక టాపిక్ మాత్రమే మనం చదవాలి, అది గ్లోబల్ వార్మింగ్. ఓకే, ఓజోన్ హోల్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్స్, ఇవి చదివితే చాలు, చిన్నప్పటి నుంచి ఇదే చదువుతున్నాం కదా అని అనుకుంటారు. కానీ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో అందులో ఒక టాపిక్ గ్లోబల్ వార్మింగ్ తప్పితే, గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్హాన్స్ అవుతుంది అని మనం చదువుతుంటాం. కానీ గ్లోబల్ వార్మింగ్ తో పాటు వేరియస్ అదర్ ఫెనామినాస్ కూడా మనం చదవాలి. వేరియస్ ఇంపాక్ట్స్ ఆర్ ఆల్సో దేర్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్, నేను ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సో ఈకో సిస్టమ్ మీద, డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్ అనేవి పెరుగుతాయని చెప్పాను, మెరీన్ హీట్ వేవ్స్ అనేవి పెరుగుతాయని చెప్పాను. ఓకే, దానివల్ల ఓషనిక్ కరెంట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏఎంఓసి అనేది డిక్రీజ్ అయింది అకార్డింగ్ టు ఐపీసీసీ రిపోర్ట్ అని చెప్పాను. ఓకే, అండ్ ఆల్సో కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుందని చెప్పా. ఆల్మోస్ట్ 30 years పడుతుంది కోరల్ బ్లీచింగ్ అనేది రికవర్ అవ్వడానికి, కోరల్స్ అనేవి రికవర్ అవ్వడానికి. ఓకే, 30 years పడుతుందని చెప్పా. సో ఈ రోజు కూడా మనం కోరల్ బ్లీచింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో క్రయోస్పియరిక్ మెల్టింగ్ ఆఫ్ ద గ్లేషియర్స్ వీ హ్యావ్ సీన్. ఏమంటారు, ఈ పర్టికులర్ సీ వాటర్ ఏదైతే ఉంటుందో, సీ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ సీ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ వల్ల సైక్లోన్స్ అనేవి పెరుగుతాయి. ఫారెస్ట్ ఫైర్స్, ఓకే, మ్యాంగ్రూవ్స్ మీద, కోరల్ రీఫ్స్ మీద అండ్ ఆల్సో వెట్లాండ్స్ మీద తీవ్రమైన ప్రభావం కనబడుతుంది. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. వెదర్ ప్యాటర్న్స్ అనేవి మనం చూస్తుంటాం, చేంజ్ ఇన్ ద వెదర్ ప్యాటర్న్స్, అర్బన్ హీట్ ఐలాండ్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ issues that are there with respect to the climate change. And also if you look at different threats on the vulnerable sections also, we have discussed through facts in the previous classes. సో చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా చూడండి. ఉమెన్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. మోర్ దెన్ 80% ఆఫ్ ద క్లైమేట్ మైగ్రెంట్స్ ఆర్ విమెన్ అని చెప్పాను. ఎల్డర్లీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, చిల్డ్రన్ మీద, పూర్ పీపుల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ హెల్త్ మీద, ఫుడ్ సెక్యూరిటీ థ్రెట్స్ వస్తాయి, ఎకానమీ మీద, హెల్త్ మీద. ఓకే, మోర్ ప్రివలెంట్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్, మలేరియా లాంటి డిసీజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, న్యూ నెంబర్ ఆఫ్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లైక్ డిసీజ్ ఎక్స్, ఓకే, విచ్ ఇస్ సీన్ ఇన్ న్యూస్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఓకే, అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్స్ అనేవి ఏర్పడతాయి. ఒకప్పుడు కార్బన్ సోర్సెస్ లైక్ కార్బన్ సింక్ గా ఉన్నవే కార్బన్ సోర్సెస్ గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టుండ్రా అనేది యాక్చువల్లీ కార్బన్ సింక్ అనమాట, బట్ నవ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు కార్బన్ సోర్స్. ఓకే, సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ వల్ల. అండ్ ఆల్సో క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ అంటే ఏంటంటే, కొన్ని టిప్పింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక 9 ఉన్నాయి వరల్డ్ మొత్తంలో. ఆ పర్టికులర్ టిప్పింగ్ పాయింట్స్ లో ఒకవేళ మనము ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ని దాటినట్టయితే, సో వీటిని హ్యూమన్స్ కాపాడలేరన్నమాట. ఓకే, సో ఈ క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ వల్ల 9 మేజర్ రీజన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఒకవేళ మనము దానికి సంబంధించిన టెంపరేచర్ అనేది దాటితే, ఓకే, సో అప్పుడు హ్యూమన్స్ కెనాట్ డూ ఎనీథింగ్, మన చేతిలో అప్పుడు ఏమీ ఉండదు అనమాట. సో వాటిని మనం క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ అంటాం. సో క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్.
ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే నష్టాలు ఏమేమి ఉన్నాయి, సో వాట్ ఈస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఈకో సిస్టమ్, డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది చూసాం, అండ్ వల్నరబుల్ సెక్షన్స్ పీపుల్ మీద ఎందుకు ఇంపాక్ట్ ఉంది, ఎలా ఇంపాక్ట్ ఉంది అనేది కూడా చూసాం. అండ్ వీ హావ్ సీన్ వాట్ ఈస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. సో బేసిక్ గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే ఏంటంటే, లెట్ మీ టెల్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ టుండ్రా ఉంది. సో టుండ్రాలో ఫారెస్ట్లు ఉంటాయి విచ్ విల్ యాక్ట్ యాజ్ అ కార్బన్ సింక్. ఓకే, సో నార్మల్ గా టుండ్రా ఉంది. సో టుండ్రాలో బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ దెర్ ఇస్ అ మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఓకే, క్రయోస్పిరిక్ ఏదైతే ఉంటుందో ఏరియాస్ లో మెల్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరుగుతున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ అనేవి పెరిగిన తర్వాత CO2 అనేది రిలీజ్ అవుతుంది. లాట్ ఆఫ్ CO2 అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ టుండ్రా ఫైరింగ్స్ వల్ల, ఓకే, ఫారెస్ట్ ఫైర్స్ వల్ల CO2 అనేది రిలీజ్ అవుతుంది. CO2 రిలీజ్ అవ్వడం వల్ల ఫర్దర్ మళ్ళీ క్లైమేట్ చేంజ్ ఏర్పడి మళ్ళీ టుండ్రాలో ఈ పర్టికులర్ మెల్టింగ్స్ అవన్నీ జరిగి మళ్ళీ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. అంటే టుండ్రా అనే కాదు, ఏదైనా ఫారెస్ట్ ఫైర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ అనుకోండి. సో ఇక్కడ బుష్ ఫైర్స్ అనేవి జరిగాయి. సో దానివల్ల ఏమవుతుంది, CO2 రిలీజ్ అవుతుంది. CO2 ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, క్లైమేట్ చేంజ్ ని పెంచుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల మళ్ళీ బుష్ ఫైర్స్ అవుతాయి. ఒక లూప్ అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటాం, పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటాం అనమాట. ఓకే, ఐ హోప్ ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ లో మనము గ్లోబల్ నెగోసియేషన్స్ గురించి చూడాలి. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద గ్లోబల్ నెగోసియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఈ గ్లోబల్ నెగోసియేషన్స్ గురించి చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ హ్యాపెన్. ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఇస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట. ఓకే, సో అందుకే మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ ఇస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క ఇంక్రీజ్. ఓకే, దాట్స్ వై వేరియస్ కంట్రీస్ హ్యావ్ ఇష్యూస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. కాబట్టి గ్లోబల్ మెకానిజమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై వీ హ్యావ్ బాట్ సమ్ గ్లోబల్ నెగోసియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ చేంజ్. ఓకే, అందరు కంట్రీస్ కి ఇది ప్రాబ్లం కాబట్టి నెగోసియేషన్స్ ని తీసుకొచ్చాం. సో ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్సో టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు అర్థం కావాలి. ఒకటి వచ్చేసి మిటిగేషన్, ఇంకోటి వచ్చేసి అడాప్టేషన్, ఇంకోటి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, అండ్ ఇంకొకటి కార్బన్ బడ్జెట్. ఓకే, లెట్ us సీ ఫస్ట్ అబౌట్ మిటిగేషన్. సో ఈ మిటిగేషన్ అంటే ఏంటి? సో మిటిగేషన్ అంటే ఏంటి అంటే, కార్బన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తాము. అండ్ ఆల్సో కార్బన్ సింక్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని సింక్ చేసే ఈ సోర్సెస్ ని పెంచడానికి ట్రై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అఫారెస్టేషన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ట్రీస్ వల్ల మన అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి ట్రీస్. Okay, this is a carbon sink, increase in the carbon sink and decrease in the sources of the carbon, or else carbon ante I mean greenhouse gases anni. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సోర్సెస్ ని తగ్గించి వాటి యొక్క సింక్స్ పెంచితే మనం దాన్ని ఏమంటాము, మిటిగేషన్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు నో ఇస్ అడాప్టేషన్. ఓకే, సో బేసికల్ గా అడాప్టేషన్ ఏం చెప్తుంది అని అంటే, సో బేసికల్ గా మనం క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి ప్రయత్నించట్లేదు అడాప్టేషన్ లో. సో బేసికలీ వీఆర్ యాక్చువల్లీ నాట్ ట్రైంగ్ టు డిక్రీజ్ ద క్లైమేట్ చేంజ్, బట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ అడాప్టెడ్ టు ది సిచ్యువేషన్స్ దట్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లేషియర్ మెల్టింగ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. గ్లేషియర్ మెల్టింగ్ అనేది ఇంపాక్ట్, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ రెసిలియంట్ టు గ్లేషియర్ మెల్టింగ్. ఓకే, సో మనం క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి ట్రై చేయట్లే, గ్లేషియర్ మెల్టింగ్ ని ఆపడానికి ట్రై చేయట్లే, బట్ బై అడాప్టింగ్ టు ద పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ వీఆర్ ట్రైంగ్ టు బి రెసిలియంట్ టు దాట్. ఓకే, అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి ఆ పర్టికులర్ గ్లేషియర్ మెల్టింగ్ అయినా కానీ మనకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటాం. సో దాన్ని మనం అడాప్టేషన్ అంటాం. సో మిటిగేషన్ అంటే ఏంటంటే క్లైమేట్ చేంజ్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం. అడాప్టేషన్ అంటే చేంజ్ అయ్యి ఆ క్లైమేట్ ఏదైతే ఉంటుందో దానికి అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ లాస్ అండ్ డ్యామేజ్ అనమాట. ఓకే, సో లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద హిస్టారికల్ ఎమిషన్స్. అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఇండస్ట్రియల్ ఏరియా, సో ప్రీ ఇండస్ట్రియల్ ఎరా ఉంటుంది కదా, సో మనకి ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగక ముందు మనకి ఇలాంటి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి లేవు, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఎమిట్ అవ్వలేదు.
ఓకే, బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల మెయిన్గా యూరోప్లో అండ్ నార్త్ అమెరికాలో జరిగిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యాక్టివిటీస్ వల్ల లాట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది జరిగింది. సో ఆ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్రెడీ లాట్ ఆఫ్ లాస్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఓకే, ఈ పర్టికులర్ అయిపోయిన లాస్ ని ట్రీట్ చేయడానికి, దాన్ని డీల్ చేయడానికి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ ది ఆల్రెడీ హ్యాపెండ్ థ్రెట్స్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లాస్ అండ్ డ్యామేజ్ అనేది ఒక మెకానిజం అనేది ఉంటుందన్నమాట. లాస్ అండ్ డ్యామేజ్ ద్వారా ఆల్రెడీ లాస్ అయిన దాన్ని మీట్ అవ్వడానికి, దానికి కాంపెన్సేషన్ లాగింటిది ప్రొవైడ్ చేయడానికి లాస్ అండ్ డ్యామేజ్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. నెక్స్ట్ there is another concept that is important, which is called as carbon budget. Okay, so we have to know about this in detail. Let us see about carbon budget in detail. Okay, సో కార్బన్ బడ్జెట్ గురించి కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో మనకి ఈ పర్టికులర్ ఐపీసీసీ తెలిసిందే. ఓకే, ఐపీసీసీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఎపెక్స్ బాడీ అండ్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్. క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ కి సంబంధించి ఒక ఎపెక్స్ బాడీ అనమాట ఈ పర్టికులర్ ఐపీసీసీ అనేది. ఓకే, సో ఈ పర్టికులర్ ఐపీసీసీ ఏంటంటే కార్బన్ బడ్జెట్ ని ఇస్తుంది అనమాట. కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కెప్ట్ ఎ టార్గెట్. సో మనం గ్లోబల్ గా 1.5 డిగ్రీ సెల్సియస్ కానీ, ఓకే, సో పాసిబుల్ అయితే 2 డిగ్రీస్ సెల్సియస్ కానీ ఇంత క్రాస్ అవ్వకుండా టెంపరేచర్ చూసుకోవాలి. సో ద టెంపరేచర్ ఇంక్రీజ్ షుడ్ నాట్ గో బియాండ్ 1.5 డిగ్రీస్ ఆర్ ఎల్స్ 2 డిగ్రీస్. ఓకే, ఇనిషియల్ టార్గెట్ 1.5, ఒకవేళ దాటితే 2 డిగ్రీస్ దాటకుండా చూడడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దిస్ ఇస్ ద టార్గెట్ దట్ వీ హ్యావ్ కెప్ట్. ఓకే, అన్ని నేషన్స్ కలిపి దీన్ని పెట్టుకున్నాం మనం. దీన్ని మించితే క్లైమేట్ టిప్పింగ్ పాయింట్స్ పెరుగుతాయి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అనేవి చాలా దారుణంగా మారిపోతాయి అనమాట. ఓకే, అకార్డింగ్ టు సమ్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ని బట్టి ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ కి మనం డిరైవ్ అయ్యాం. ఓకే, సో మరి కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి? ఓకే, సో మనము 1.5 డిగ్రీస్ కానీ 2 డిగ్రీస్ కానీ మనం దానికి మించి రీచ్ అవ్వకూడదు. ఐ మీన్ దానికి మించి మనము ఇంక్రీజ్ చేయకూడదు గ్లోబల్ టెంపరేచర్ ని. సో దానికి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఇంకెంత లెఫ్ట్ అయ్యింది, ఓకే, మనం ఇంకెంత ఎమిట్ చేస్తే 1.5 డిగ్రీస్ దాటుతుంది. సో మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది లిమిట్ అనుకుందాం, ఈ బాక్స్ అనేది లిమిట్ అనుకుందాం. ఇంతకన్నా కార్బన్ డైఆక్సైడ్ లిమిట్ ని దాటితే 1.5 డిగ్రీస్ అనేది పెరుగుతుంది, 1.5 డిగ్రీ సెల్సియస్ అనేది వస్తుంది అని అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద లిమిట్. దీన్ని క్రాస్ చేస్తే ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుందాం. ఆల్రెడీ ఈ బ్లూ ఏదైతే మీకు కనబడుతుందో, బ్లూ కలర్, ఇంత మనం ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేసేసాం. ఓకే, ఆ లిమిట్ లో మనం ఇంత ఆల్రెడీ చేసేసాం. మనకి ఎంత లెఫ్ట్ అయ్యి ఉంది? ఈ వైట్ కలర్ స్పేస్ ఉంది కదా. ఓకే, లెట్ మీ డ్రా. ఇందులో ఎల్లో కలర్ రాస్తాను. ఈ పర్టికులర్ స్పేస్ ఏదైతే ఉందో ఇంత మాత్రమే మిగిలింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కార్బన్ బడ్జెట్. ఓకే, ద లెఫ్ట్ అవుట్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ అవుట్ పోర్షన్ అంత మాత్రమే మనం రిలీజ్ చేయగలుగుతాం. అంతకన్నా ఎక్కువగా మనం చేస్తే మాత్రం 1.5 డిగ్రీ సెల్సియస్ కి మించి టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో అలా మనకి ప్రజెంట్ లెవెల్స్ ఆఫ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మనం ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో అంత లెవెల్లోనే ఎమిట్ చేసుకుంటూ పోతే మనం ఈ పర్టికులర్ 1.5 డిగ్రీస్ ని లైక్ అచీవ్ చేసే టార్గెట్ ఎంత పాసిబిలిటీ ఉంది అంటే 50% పాసిబిలిటీ మాత్రమే ఉంది. ప్రజెంట్ లెవెల్ ఎమిషన్స్ ని ఇలానే కంటిన్యూ చేస్తే, అంటే ప్రజెంట్ లెవెల్ ఎమిషన్స్ ని మనం ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. లేకపోతే 50% పాసిబిలిటీ మాత్రమే ఉంది ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద టార్గెట్. ఓకే, సో వాట్ ఎవర్ ద కార్బన్ బడ్జెట్ వీ హ్యావ్, సో కార్బన్ బడ్జెట్ ఇంత ఉంది అనుకుంటే ఆల్రెడీ 4/5 ఆఫ్ ద పోర్షన్ ని మనం ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ కన్స్యూమ్డ్ ద 4/5 పార్ట్. ఓన్లీ 1/5 పార్ట్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఫోర్త్ కాన్సెప్ట్, దట్ ఈస్ కార్బన్ బడ్జెట్. ఒకటేమో అడాప్టబిలిటీ చూసాం, ఒకటి మిటిగేషన్ చూసాం, ఒకటి లాస్ అండ్ డ్యామేజ్ అంటే చూసాం, ఇంకొకటి కార్బన్ బడ్జెట్ అంటే చూసాం. నౌ లెట్ us see another topic, దట్ ఈస్ 1992లో మనకి ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పడింది. దాన్ని బట్టి మనం ఏమేమి డిరైవ్ చేసుకున్నామో చూద్దాం. ఓకే, 1992లో యుఎన్ఎఫ్సిసి ఏదైతే ఉందో, సో దీంట్లో కొంతమంది పార్టీస్ సైన్ అయ్యారనమాట. ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్, FCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లో సర్టెన్ పార్టీస్ సైన్ అయ్యారు. ఓకే, దే హ్యావ్ సైన్డ్ దిస్ అండ్ దే హ్యావ్ రాటిఫైడ్ ఇట్. ఓకే, సైనింగ్ వేరు, రాటిఫికేషన్ వేరు. సైనింగ్ అంటే జస్ట్ ఒప్పుకోవడం, రాటిఫికేషన్స్ అంటే మేము ఖచ్చితంగా దాంట్లో ఉన్న ప్రోటోకాల్స్ ని బైండ్ అవుతాం, వీల్ ఫాలో ఇట్ డెఫినెట్లీ అని చెప్పేసి చెప్పడం. అలా ఆల్మోస్ట్ 193+ కంట్రీస్ దీన్ని రాటిఫై చేశాయి.
ఓకే. ఈ పర్టిక్యులర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అంటే కంట్రీస్ ఎవరైతే సైన్ చేశారో వాళ్ళని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే పార్టీస్ అని పిలుస్తుంటాం. ఓకే. వీళ్ళు యాన్యువల్ గా సెషన్స్ ని క్రియేట్ చేసుకుంటారు, కండక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క కంట్రీలో యాన్యువల్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాం, ఈ సెషన్స్ ని కాన్ఫరెన్సెస్ అంటాము. సో దీస్ సెషన్స్ ఆర్ కాల్డ్ ఎస్ కాన్ఫరెన్సెస్. సో యాన్యువల్ గా కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఈ కాన్ఫరెన్సెస్ ఎవరి మధ్యలో జరుగుతాయి, పార్టీస్ కి మధ్యలో జరుగుతాయి. సో అందుకే మనము కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అని అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం. సో సిఓపి ఈజ్ నథింగ్ బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో రీసెంట్ గా UNFCCC కి సంబంధించిన కాన్ఫరెన్స్ 28 జరిగింది అనమాట. 2023లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 జరిగింది కాబట్టి COP28 అని అంటాం. అర్థమైందా? సో అందుకే మనం COP28 గురించి చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద రీసెంట్ వన్ కాబట్టి. దానికన్నా ముందు ఇంపార్టెంట్ నెగోసియేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ కాప్స్ ఏవైతే ఉంటాయో, కాప్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, దెన్ విల్ గెట్ ఇన్ టు ద COP28. దెన్ ఇట్ విల్ బి యూ పీపుల్ విల్ గెట్ ఎ గ్రేటర్ క్లారిటీ అనమాట, ఒకవేళ నేను అలా చెప్తే. ఓకేనా? సో అలా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కదా, అందులో ఉన్న ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనం చదవాలన్నమాట. అన్ని చదవక్కర్లేదు, ఏవైతే ఇంపార్టెంట్ అవి మనం చదివితే చాలు. సో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ COP3 అనమాట. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3. ఐడియల్ గా అయితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని పిలవాలి, బట్ మనం షార్ట్ కట్ లో కాప్ అని పిలుస్తూ ఉంటాం, విచ్ హ్యాస్ నో మీనింగ్ ఇన్ దట్. ఓకే, సో COP3 ఏదైతే ఉందో కియోటోలో జరిగింది, 1997 లో జరిగింది అనమాట. We know that greenhouse gases are the main culprit of this particular climate change issue అని. So it's a challenge of everyone. Okay, we cannot deal it alone. ఒక కంట్రీ ముందుకు వచ్చి నేను డీల్ చేస్తా అంటే సరిపోదు. ఆల్ ఆఫ్ ద కంట్రీస్ దే హ్యావ్ టు కమ్ టుగెదర్, దే హ్యావ్ టు షేక్ దర్ హ్యాండ్స్ ఇన్ ఆర్డర్ టు డీల్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. అవునా? సో అందుకే దే హ్యావ్ అగ్రీడ్ అపాన్ సమ్ టార్గెట్స్. ఓకే, సో అవేంటో చూద్దాం. సో కియోటో ప్రోటోకాల్స్ అంటాం. కియోటో ప్రోటోకాల్లో ఏం జరిగింది అంటే బైండింగ్ టార్గెట్స్ అనేవి ఇచ్చారనమాట. సో బైండింగ్ టార్గెట్స్ అంటే ఏంటి? సో ఖచ్చితంగా చేయవలసిన టార్గెట్స్ ఇచ్చారనమాట. దానికన్నా ముందు లెట్స్ సీ అ ప్రిన్సిపల్ దట్ ఈస్ ఫాలోడ్ ఇన్ దిస్ పర్టికులర్ కియోటో COP3లో CBDR అనే ప్రిన్సిపల్ ని తీసుకొచ్చారు. అంటే ఏంటి? కామన్ బట్ డిఫరెన్సియేషన్ రెస్పాన్సిబిలిటీ. సో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకొచ్చారు. అంటే ఏంటి? పేర్లోనే ఉంది. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే కామన్ టార్గెట్ ఉంటుంది, దట్ ఈస్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద వరల్డ్. బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నాం బేస్డ్ ఆన్ దర్ క్యాపబిలిటీ. Based on the respective capabilities, we are giving different targets in order to achieve. Okay, so for example, మనకు తెలుసు డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్. సో వాళ్ళు ఇంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేశారు కాబట్టి, హిస్టారికల్ ఎమిషన్స్ చేశారు కాబట్టి వాళ్ళ HDI స్కోర్ ఇంప్రూవ్ అయింది, పావర్టీ డిక్రీజ్ అయింది, ఇండస్ట్రియలైజేషన్ బాగా అయింది, అర్బనైజేషన్ బాగా అయింది, సెటిల్డ్ థింగ్స్ అనేవి అన్ని అయ్యాయి డెవలప్డ్ నేషన్స్ లో. వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డెవలపింగ్ నేషన్స్ లో ఫుడ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీస్, పావర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనము కూడా HDI ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఒకవేళ పావర్టీని డిక్రీజ్ చేయాలన్నా మనం కూడా డెఫినెట్ గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని సక్సెస్ఫుల్ గా మార్చాలి. అవునా? సో అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ, GHG ఎమిషన్స్ కానీ పెద్ద మొత్తంలో డిక్రీజ్ చేయొచ్చా? డిక్రీజ్ చేయలేం కదా. ఓకే, బట్ వెరాజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్రెడీ హిస్టారికల్ ఎమిటర్స్, ఇప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, పావర్టీ తగ్గింది, అందరూ బాగున్నారు కాబట్టి సో వాళ్ళు మొత్తానికి GHG ఎమిషన్స్ ని తగ్గించవచ్చు. సో మనం ఆల్రెడీ కొన్ని ప్రిన్సిపల్ చూసాం, మిటిగేషన్, అడాప్టేషన్. అంటే ఇక్కడ ఏంటి? డెవలపింగ్ కంట్రీస్ అడాప్ట్ చేసుకోవాలి, డెవలప్డ్ కంట్రీస్ మాత్రం మిటిగేట్ చేయడానికి ట్రై చేయాలి. సో నేను ఇంతకు ముందు ఆ టర్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఇదే. డెవలప్డ్ నేషన్స్ ఏమో మిటిగేట్ చేయడానికి ట్రై చేయాలి, డెవలపింగ్ నేషన్స్ ఏమో అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దీన్నే మనం ఏమంటాం? CBDR ప్రిన్సిపల్స్ అంటాం. అంటే ఏంటి? రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ ని బట్టి ఓకే కామన్ బట్ డిఫరెన్షియేషన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట మనం. ఓకే, సో ఈ పర్టికులర్ లో భాగంగా డెవలప్డ్ నేషన్స్ కి బైండింగ్ టార్గెట్స్ అనేవి ఇచ్చామన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టార్గెట్స్ ని మనం ఫిక్స్ చేసాం. సో దట్ ఆర్ నథింగ్ బట్ కియోటో ప్రోటోకాల్ అని అంటాం. కియోటో ప్రోటోకాల్ లో భాగంగా డెవలప్డ్ నేషన్స్ కి మనము బైండింగ్ టార్గెట్స్ అనేవి ఇస్తున్నాం. ఓకే, సో డెవలప్డ్ వరల్డ్ కి మనం ఏమి ఇస్తున్నాం? బైండింగ్ టార్గెట్స్ ఇస్తున్నాం. ఓకే, దీంట్లో ఫస్ట్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ లో 2018 నుంచి 2012
వరకు ఫస్ట్ పీరియడ్ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వడానికి. సో ఈ పర్టికులర్ ఫస్ట్ పీరియడ్ లో దే నీడ్ టు డిక్రీజ్ ద జిహెచ్జి ఎమిషన్స్ బై 1990 లెవెల్స్ 5% ఫ్రమ్ 1990 లెవెల్స్. జిహెచ్జి ఎమిషన్స్ అనేవి అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి 1990 లెవెల్స్ లో చూసుకుంటే 5% తగ్గించాలన్నమాట ఈ పర్టికులర్ ఫస్ట్ పీరియడ్ లో, అంటే 2008 నుంచి 2012 మధ్యలో. సెకండ్ పీరియడ్ ఉంటుంది, దట్ ఈస్ బిట్వీన్ 2013 అండ్ 2020. అప్పుడు మళ్ళీ టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పీరియడ్ లో అయితే 5% డిక్రీజ్ చేయాలి. ఓకే, లైక్ అకార్డింగ్ టు ద 1990 లెవెల్స్. ఓకే, సో దిస్ ఈస్ ద బైండింగ్ టార్గెట్ దట్ వాస్ కెప్ట్ ఆన్ దెమ్. సో అందుకోసం మనం ఈ పర్టికులర్ కంట్రీస్ అన్నిటిని 2 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది, అనెక్స్ 1 కంట్రీస్ అండ్ నాన్ అనెక్స్ కంట్రీస్ అనమాట. ఓకే, సో అనెక్స్ 1 కంట్రీస్ లో బేసిక్ గా డెవలప్డ్ నేషన్స్ ఉంటారు, డెవలప్డ్ కంట్రీస్ ఉంటారు. ఓకే, నాన్ అనెక్స్ కంట్రీస్ లో డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు అనమాట. సో నాన్ అనెక్స్ కంట్రీస్ కి బైండింగ్ టార్గెట్స్ అనేవి ఉండవు, వెరాస్ అనెక్స్ 1 లో ఉన్న కంట్రీస్ కి బైండింగ్ టార్గెట్స్ ఉంటాయి. సో మళ్ళీ అనెక్స్ 1 కంట్రీస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చేసి అనెక్స్ 2 కంట్రీస్ అని, అనెక్స్ బి కంట్రీస్ అని డివైడ్ చేసుకుంటాం. అనెక్స్ 2 కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు డూ ద టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, ఫినాన్స్ ట్రాన్స్ఫర్, కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్ షుడ్ బి డన్. అంటే ఏంటి, ఈ నాన్ బైండింగ్ కంట్రీస్ కి వాళ్ళు ఇంకా డెవలప్ కాలేరు కాబట్టి వాళ్ళు ఒకవేళ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలంటే వాళ్ళకి ప్రాపర్ గా కెపాసిటీ బిల్డింగ్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఫినాన్స్ కావాలి. అవన్నీ ఎవరు ఇస్తారు, అనెక్స్ 2 లో ఉన్న కంట్రీస్ ఇస్తారనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ అనెక్స్ బి కంట్రీస్ మీద బైండింగ్ టార్గెట్స్ ఉంటాయి. సో బైండింగ్ టార్గెట్స్ ఏవైతే మనం 5% ఫిక్స్ చేసుకున్నామో అనెక్స్ బి లో ఉన్న కంట్రీస్ అందరూ ఆ బైండింగ్ టార్గెట్స్ ని అచీవ్ చేయక తప్పదు. ఇలా మనం 2 గ్రూప్స్ గా డివైడ్ చేసుకున్నాం. కియోటో ప్రోటోకాల్ లో ఇవన్నీ జరిగాయి. సో కియోటో ప్రోటోకాల్ లో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి కంట్రీస్ ని అనెక్స్ 1 అండ్ నాన్ అనెక్స్ కంట్రీస్ గా డివైడ్ చేసి అనెక్స్ 1 లో ఉన్న అనెక్స్ బి అంటే బైండింగ్ టార్గెట్స్ ఫాలో అవ్వాల్సిన కంట్రీస్ కి కొన్ని బైండింగ్ టార్గెట్స్ అనేవి ఇచ్చాం. సో ఫార్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో కానీ ఈ పర్టికులర్ COP3 అనేది ఇట్స్ మియర్లీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఫెయిల్యూర్ అయింది మ్యామ్ అంటే యుఎస్ఏ అనేది అసలు జాయిన్ అవ్వలేదు. ఓకే, మేము అసలు దీన్ని ఫాలో అవ్వమని చెప్పేసింది స్టార్టింగ్. అండ్ 2012 వచ్చే వరకు కెనడా లాంటి కంట్రీస్ అండ్ మెనీ అదర్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో 2012, సో అంటే ఫస్ట్ టార్గెట్ పీరియడ్ ఏదైతే ఉందో అది అచీవ్ అయ్యే ముందులోపే కెనడా లాంటి కంట్రీస్ విత్డ్రూ అయిపోయాయి అనమాట ఇందులోంచి. సో ఇలాంటి కంట్రీస్ విత్డ్రూ అయితే ఫినాన్స్ ట్రాన్స్ఫర్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అసలు ఎవరు ఇస్తారు? అందుకే మనం కియోటో ప్రోటోకాల్ ని ఫెయిల్యూర్ అని అంటుంటాం అనమాట. ఓకే, అందుకే మనం దీన్ని ఫెయిల్యూర్ అంటాం. అండ్ ఆల్సో ఈ కియోటో ప్రోటోకాల్ లో మనకి డిఫరెంట్ ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్లెక్సిబుల్ మార్కెటింగ్ మెకానిజమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి, వాళ్ళు బైండింగ్ టార్గెట్స్ అచీవ్ చేయాల్సిన సమయంలో వాళ్ళు వాళ్ళ ఓన్ కంట్రీస్ లో ఈ పర్టికులర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని తగ్గించడానికి కావాల్సిన సింక్స్ ని ఏర్పాటు చేసుకోలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేసుకుంటారు అని అంటే, సో వాళ్ళ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేసే లైక్ క్యాపబిలిటీ లేదు కాబట్టి వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఇస్ అ బైండింగ్ కంట్రీ అనుకుందాం, అనెక్స్ బి కంట్రీ అనుకుందాం. ఓకే, ఇండియా అనేది నాన్ అనెక్స్ కంట్రీ. ఓకే, సో ఆస్ట్రేలియా ఒకవేళ దాని యొక్క టార్గెట్ ని రీచ్ అవ్వాలి అంటే ఇండియా లాంటి కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒక క్లీన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, జిహెచ్జి ఎమిషన్స్ లేని ప్రాజెక్ట్, ఒక క్లీన్ ప్రాజెక్ట్ ని విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎ సింక్ ఆఫ్ ద జిహెచ్జిస్, అలాంటివి ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాంటి ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎమిషన్ రిడక్షన్ కదా, జిహెచ్జి ఎమిషన్ రిడక్షన్ అవుతుంది కదా. ఓకే, సో దాని వల్ల ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని ఇన్వెస్ట్ చేసినందుకు ఆస్ట్రేలియాకి కొన్ని సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ పాయింట్స్, కొన్ని పాయింట్స్ లాంటివి వస్తాయి. ఓకే, సో మనము 10/10 మార్క్స్ తెచ్చుకున్నందుకు గాను మనకి క్లాస్ రూమ్ లో బ్యాచ్ ఇస్తారు, అవునా? అలానే ఈ పర్టికులర్ టార్గెట్ ని రీచ్ అయినందుకు, ఓకే, ఒక పర్టికులర్ కంట్రీలో మనం ఇన్వెస్ట్ చేసినందుకు సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ పాయింట్స్ అనేవి ఇస్తారనమాట. సో దీన్ని, ఈ ప్రాసెస్ ని మనం క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని అంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజం. సో ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజం లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్. సో మరి సెకండ్ టైప్ కూడా ఉంటుంది. సో సెకండ్ టైప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియానే. సో ఇదే ఆస్ట్రేలియా ఒక డెవలపింగ్ నేషన్ ఆర్ అండర్ డెవలప్డ్ నేషన్ లో కాకుండా న్యూజిలాండ్ లాంటి దాని లెవెల్లో ఉన్న కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే 2 నాన్ బైండింగ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 బైండింగ్ కంట్రీస్, ఐమ్ సారీ,
2 బైండింగ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఆస్ట్రేలియా అనేది బైండింగ్ కంట్రీ, ఈవెన్ న్యూజిలాండ్ అనేది కూడా బైండింగ్ కంట్రీ. సో ఆస్ట్రేలియా తన కంట్రీలో తను ఇన్వెస్ట్ చేయలేక న్యూజిలాండ్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంది. సో అప్పుడు ఒక బైండింగ్ కంట్రీ ఇంకో బైండింగ్ కంట్రీలో, అంటే ఒక డెవలప్డ్ నేషన్ ఇంకో డెవలప్డ్ నేషన్స్ లో ఇన్వెస్ట్ చేసేదాన్ని మనం ఏమంటాం, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అనేవి వస్తాయి. సో ఈ పర్టికులర్ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ కానీ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ కానీ దే ఆర్ ట్రేడబుల్ అనమాట. ఓకే, వీటిని అమ్మొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. ఎలా ట్రేడ్ చేస్తాం? ఓకే, థర్డ్ మెకానిజం ద్వారా. సో ఈ ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజమ్స్ లో థర్డ్ టైప్ వచ్చేసి ఓకే, సో ట్రేడ్ ఇన్ అసైన్డ్ యూనిట్స్. ఓకే, ఈ పర్టికులర్ అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ ద్వారా ట్రేడ్ చేయడాన్ని మనము థర్డ్ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి అనేవి డి అనేవి ఏబిసిడి అనేవి డెవలప్డ్ నేషన్స్ అనుకుందాం. వీటి మీద కియోటో ప్రోటోకాల్ ప్రకారం వీటి మీద బైండింగ్ టార్గెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. 100 యూనిట్స్ అండ్ 100 యూనిట్స్ ఈచ్ కంట్రీ. దిస్ ఇస్ అ బైండింగ్ టార్గెట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంట్రీ 110 టార్గెట్ ని రీచ్ అయింది, 110 ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అనేవి సంపాదించుకుంది. వెరస్ బి అనే కంట్రీ ఓన్లీ 90 అచీవ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు? సో ఏ దగ్గర 10 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఏ అనేది ఏ దగ్గర, ఓకే, బి అనే కంట్రీ ఏ దగ్గర కొనుక్కోవచ్చు అనమాట ఈ యూనిట్ ని. ఓకే, దాన్ని మనం ఏమంటాము? సో ఇట్స్ అ ట్రేడబుల్ యూనిట్. అందుకే మనం ఏమంటాం, సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ కానీ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ కానీ దే ఆర్ ట్రేడబుల్. అంటే మీరు అచీవ్ చేయకపోతే మీరు కొనుక్కోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫెనామినా ఉండడం వల్ల ఏమైంది అంటే, సో ఈ పర్టికులర్ మెకానిజం అనేది మియర్లీ ఇట్ బికేమ్ ఫెయిల్యూర్. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఓకే, సో ఎంతైనా రిలీజ్ చేసి తర్వాత కొనుక్కునే ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఈ పర్టికులర్ ఇంపోజ్డ్ టార్గెట్స్ ని వాళ్ళు అచీవ్ చేశారు ఈజీగా, ఈవెన్ బై రిడక్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ ఈవెన్ బై ఎమిషన్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ దే హ్యావ్ అచీవ్డ్ దిస్ పర్టికులర్ టార్గెట్స్. కానీ మనకేం మార్పు రాలేదు పెద్ద మొత్తంలో. ఓకే, సో కొన్నిసార్లు ఓవర్ ల్యాప్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అనుకోండి, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ జాయింట్ ఇంప్లిమెంటేషన్. సో ఒకవైపు న్యూజిలాండ్ పాయింట్స్ ఇచ్చుకుంటుంది, ఆస్ట్రేలియా కూడా పాయింట్స్ ఇచ్చుకుంటుంది, ఓవర్ ల్యాప్ అవుతున్నాయి. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అవ్వట్లేదు, బట్ వాళ్ళు బైండింగ్ టార్గెట్స్ అచీవ్ చేసామని చెప్పుకుంటున్నారు అనమాట. దేర్ ఈస్ బేసికలీ అన్ ఓవర్ ల్యాప్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో దర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్. సో డెవలప్డ్ నేషన్స్ కి ఈగో వచ్చేసింది. మేమే ఎందుకు ఈ బైండింగ్ టార్గెట్స్ ని మేమే ఎందుకు అచీవ్ చేయాలి అన్న ఒక ఫెనామినా అనేది స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ దాట్ ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ అనేది మియర్లీ ఇట్ బికేమ్ అ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఓకే, సో కియోటో ప్రోటోకాల్ తర్వాత మనకి 2012 లో COP18 అనేది జరిగింది. సో బేసికలీ ఫస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆఫ్ ద కియోటో ప్రోటోకాల్ అది ఎండ్ అవుతుంది 2012 లో, అవునా? సో కానీ ఇక్కడ ఏమైంది అంటే, బికాస్ ఆఫ్ ది బైండింగ్ టార్గెట్స్ ఆన్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్, మెనీ కంట్రీస్ వర్ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ద కియోటో ప్రోటోకాల్. కియోటో ప్రోటోకాల్ నుంచి ఈ పర్టికులర్ దోహా అనే ప్లేస్ లో COP18 జరిగినప్పుడు కియోటో ప్రోటోకాల్ నుంచి చాలా డెవలప్డ్ నేషన్స్ విత్డ్రూ అయిపోయాయి. సో డెవలప్డ్ నేషన్స్ ఏ లేనిది పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ ని డెవలపింగ్ నేషన్స్ ఎలా అచీవ్ చేస్తాయి? చేయలేవు కదా. అందుకే కియోటో ప్రోటోకాల్ ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు. ఓకే, అందుకే ఈ పర్టికులర్ ఇంపోజ్డ్ టార్గెట్స్ కాకుండా ఏదైనా కొత్త ఐడియాతో ముందుకు వస్తే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయొచ్చు అని అనుకున్నారు. అందుకే COP19 వచ్చింది. COP19 వార్సోలో జరిగింది అనమాట. సో ఇందులో ఇంపోజ్డ్ టార్గెట్స్ అనేది పెట్టుకున్నారు. సో ఐఎన్డిసి అనే ఒక కొత్త ఐడియాని వార్సా అనే పర్టికులర్ ప్లేస్ లో COP19 అనే ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఐఎన్డిసి అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఓకే, ఐఎన్డిసి అంటే ఏంటి అంటే ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఐఎన్డిసి అని అంటే ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ ఇష్టం ఉన్న టార్గెట్స్ ని పెట్టుకోవచ్చు. సో మీరు ఎంత ఎమిషన్ రిడక్షన్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ని ఇంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు, మీథేన్ ని ఇంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు, అలా మీ టార్గెట్స్ మీరే పెట్టుకోండి అకార్డింగ్ టు యర్ పాసిబిలిటీ, అకార్డింగ్ టు ద కంట్రీ సిచ్యువేషన్ మీ టార్గెట్స్ మీరే పెట్టుకోండి అని చెప్పేసి ఐఎన్డిసి అనే ఒక కొత్త ఫెనామినాతో వార్సాలో COP19 లో తీసుకొచ్చారు. సో దాన్ని మనం 2015 లో ప్యారిస్ లో జరిగిన మీటింగ్ లో మనము ప్యారిస్ లో జరిగిన COP21 కాన్ఫరెన్స్ లో మనము దాన్ని తీసుకొచ్చామన్నమాట అఫీషియల్ గా. సో దాన్ని మనం ప్యారిస్ అగ్రిమెంట్ అని అంటూ ఉంటాం. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కియోటో ప్రోటోకాల్ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ప్యారిస్ అగ్రిమెంట్.
ఓకే. సో ఇది బేసిక్‌గా 2015లో తీసుకొచ్చినప్పటికి 2020 నుంచి ఫాలో అవుతూ వచ్చామన్నమాట ఈ పర్టిక్యులర్ పారిస్ అగ్రీమెంట్‌లో ఉన్న ఆబ్జెక్టివ్స్‌ని. సో బేసిక్‌గా ఇందులో మనం పారిస్ రూల్ బుక్‌ని తీసుకొచ్చాం. దీంట్లో సేమ్ అగైన్ సీబీడీఆర్ ప్రిన్సిపల్‌ని ఫాలో అయ్యాం. అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్సో టెక్నాలజికల్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ గురించి కూడా మాట్లాడడం అండ్ ఆల్సో డెవలప్డ్ నేషన్స్ ఒప్పుకున్నారు. ఓకే, మేము మీకు డెవలపింగ్ నేషన్స్‌కి ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, కెపాసిటీ బిల్డింగ్స్ చేస్తాం. సో దట్ మీరు కూడా జీహెచ్జీ ఎమిషన్స్‌ని తగ్గించొచ్చు అని. అండ్ ఆల్సో దీంట్లో వచ్చిన కొత్త కాన్సెప్టే ఐఎన్డిసి. ఓకే, సో నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ కంట్రీ వైజ్ గా వాళ్ళ ఓన్ టార్గెట్స్ ని పెట్టుకున్నారనమాట. అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ చేసే 2 years ముందే వీళ్ళు డిసైడ్ అయిపోవాలి ఏ కంట్రీ ఎంత ఎమిట్ చేయాలనుకుంటున్నారు, ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు అనేది 2 years ముందే చెప్పాలి. సో 2020లో ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి 2018లోనే వీళ్ళు ఈ పర్టికులర్ ఐఎన్డిసిస్ ని ఫిక్స్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ ఫిక్స్ చేసుకున్న 5 years తర్వాత గ్లోబల్ స్టాక్ టేక్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి, రివ్యూ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఒక 7 days తర్వాత యూ విల్ సీ ఒక నువ్వు ఎంతవరకు అచీవ్ చేసావు ఆ టార్గెట్ అని ఒకసారి రివ్యూ చేసుకుంటావు. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోబల్ స్టాక్ టేక్. ఓకే, దాన్ని మనం గ్లోబల్ స్టాక్ టేక్ అంటున్నాం దీంట్లో. అంటే మన టార్గెట్ అసలు ఎంత పెట్టుకున్నామంటే, సో 1.5 degree సెల్సియస్ కన్నా ఎక్కువగా టెంపరేచర్ పెరగకూడదు అని టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ ఆల్సో బియాండ్ దట్ 2 degrees సెల్సియస్. సో మనం అచీవ్ అంటే మనము మన బెస్ట్ పాసిబుల్ వేలో 1.5 కన్నా ఎక్కువగా రీచ్ అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేద్దాం. కానీ ఇంకొక టార్గెట్ కూడా ఇద్దాం, దాన్ని 2 degrees సెల్సియస్ రైజ్ అవ్వకుండా చూద్దాము అని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకున్నాం అనమాట. సో ఈ ఆబ్జెక్టివ్ అనేది మనం రీచ్ అయ్యామా లేదా అనేది 5 years తర్వాత, టార్గెట్ పెట్టుకున్న 5 years తర్వాత మనము చెక్ చేసుకోవాలి. దాన్ని మనం గ్లోబల్ స్టాక్ టేక్ అంటాం. సో దట్ ఈస్ వేర్ COP28 ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన COP28 అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2018లో మనం ఐఎన్డిసిస్ ని ఫిక్స్ చేసుకున్నాం. సో 2018 తర్వాత 5 years కి గ్లోబల్ స్టాక్ టేక్ కదా, అంటే 2023లో ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ అయిందనమాట. దట్ ఈస్ వేర్ COP28 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. So in this particular background, we have to see what are the problems that are there with this particular climate change negotiations between developed and developing nations మధ్యలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూడాలి. ఫస్ట్ వన్ ఇస్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, సో 2009లో జరిగిన కాప్ మీటింగ్ కోపెన్ హెగన్ లో జరిగింది అనమాట. అక్కడ ఏం చేశారు అని అంటే, సో లాట్ ఆఫ్ ది డెవలప్డ్ నేషన్స్ దే హ్యావ్ టోల్డ్ దట్ 2020 నుంచి మేము ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ $100 billion ని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం టు డెవలపింగ్ నేషన్స్. ఓకే, సో దట్ వాళ్ళు కూడా మిటిగేషన్ ఎఫర్ట్స్ ని ముందుకు తీసుకురావచ్చు. దే కెన్ ఆల్సో మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి చెప్పారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద థింగ్స్ నౌ, బట్ ప్రాపర్ గా వాళ్ళు పర్ ఇయర్ $100 billion ని నిజంగా లైక్ డెవలపింగ్ నేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనమాట. సో దెర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పొచ్చు. అండ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ మధ్యలో మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ ప్రాబ్లం ఉంది. సో నేను మిటిగేషన్ అంటే ఏంటో చెప్పాను, అడాప్టేషన్ ఏంటో చెప్పాను. డెవలపింగ్ నేషన్స్ ఏమో మేము అడాప్ట్ చేసుకుంటాం, ఎందుకంటే మీరు హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్, మీరు తగ్గించాలి, కానీ మేమెందుకు తగ్గిస్తాం, వీ హ్యావ్ రైట్స్ ఓవర్ దోస్ లిమిటెడ్ కార్బన్ బడ్జెట్. సో ఏదైతే లిమిటెడ్ కార్బన్ బడ్జెట్ ఉందో మాకు రైట్స్ ఉన్నాయి. సో యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. మీరు మిటిగేషన్ ఎఫర్ట్స్ అంటున్నారు, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. విల్ అడాప్ట్ ద థింగ్స్, విల్ నాట్ మిటిగేట్ ద థింగ్స్. ఓకే, మా దగ్గర ఇంకా పావర్టీ ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవ్వలేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఎనర్జీ సోర్సెస్ అనేవి మేము ఇంకా ఇంపోర్టింగ్ మీద డిపెండ్ అయి ఉన్నా, మేము అన్ని టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, మేము కూడా అన్ని కొత్త కొత్త ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సో వీ కెన్ ఓన్లీ డూ అడాప్టేషన్ అని చెప్పేసి డెవలపింగ్ నేషన్స్ అంటే. ఓకే, సో వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డెవలప్డ్ నేషన్స్ ఏమో అందరూ మిటిగేషన్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి. సోర్సెస్ ని తగ్గించండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ సోర్సెస్ ని తగ్గించండి, సింక్ ని పెంచండి, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని పెంచండి. ఓకే, అండ్ ఆల్సో క్లైమేట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయండి, ఫాజిల్ ఫ్యూయల్స్ ని తగ్గించండి. కానీ మేము ఫండ్స్ మాత్రం ఇవ్వం. మేమే హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్, మేము ఎంత క్లైమేట్ కార్బన్ బడ్జెట్ ఉందో అదంతా మేము యూటిలైజ్ చేసుకున్నాం, పెద్ద పెద్ద కంపెనీస్ ని సృష్టించాం, కానీ ఈరోజు మీకు నీతులు చెప్తున్నాం అని చెప్పేసి చెప్తాను అనమాట డెవలప్డ్ నేషన్స్. Okay, so this is basically the difference between the developed and the developing world, because of which ఈ particular climate negotiations అనేవి తరచుగా ఫెయిల్యూర్ అవుతున్నాయని చెప్పొచ్చు.
ఓకే. అండ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్. సో డెవలపింగ్ నేషన్స్ ఏం చెప్తున్నాయంటే, మీరు హిస్టారికల్ ఎమిటర్స్ కాబట్టి మీరేం చేయాలంటే అవుట్ సైడ్ ది అడాప్టేషన్ ఫండ్తో పాటు మీరు చేసిన లాస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి డెవలపింగ్ నేషన్స్ అంటాయి. వెరాజ్ డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయి, మేము రెండరింగ్ ఎందుకు పే చేయాలి, ఆల్రెడీ అడాప్టేషన్ ఫండ్ ఇస్తున్నాం కదా, వై వీ హ్యావ్ టు పే ఫర్ ద లాస్ అండ్ డ్యామేజ్ అంటూ ఉంటున్నాయి. Okay, so they will actually put this particular loss and damage fund outside this particular like within the adaptation fund, whereas developing nations ఏమో outside పెట్టండి, సో within పెట్టద్దు outside పెట్టండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, బేసికలీ ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ బేసికలీ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఈక్విటీ ఆర్ సిబిడిఆర్ ప్రిన్సిపల్ మీద ఉన్న ఇంకొక ప్రాబ్లం. సో ఈ సిబిడిఆర్ ప్రిన్సిపల్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. సో యుఎస్ఏ ఏమంటుందంటే, మేము హైయెస్ట్ ఎమిటర్స్ ని, సో ఇట్స్ ఓకే, మేము హైయెస్ట్ జిఎస్జి ఎమిటర్స్ మేము ఒప్పుకుంటున్నాం. బట్ ఇండియా కూడా ఫోర్త్ హైయెస్ట్ ఎమిటర్ కదా, సో ఇండియా కూడా దానికి సంబంధించింది అంటే ఫోర్త్ హైయెస్ట్ ఎమిటర్ కాబట్టి దానికి తగ్గ అడాప్టేషన్ ఫండ్ కానీ దానికి తగ్గ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి యుఎస్ఏ ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. బట్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ ఏం చెప్తుందంటే, పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చూడండి, మా దగ్గర ఉన్న పాపులేషన్ చూడండి, దాన్ని బట్టి ఎమిషన్స్ ని చూడండి. సో మేము నాట్ ఈవెన్ టాప్ 20లో ఉన్నాము, మేము టాప్ 20లో కూడా లేము ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అనేది చెప్తుంది. ఓకే, అండ్ క్యూములేటివ్ ఎమిషన్స్ చూసుకుంటే కూడా హిస్టారికల్ గా మేము అసలు ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ కి కాంట్రిబ్యూటర్స్మే కాదు, కానీ యూ పీపుల్ హ్యావ్ హిస్టారికల్ ఎమిషన్స్. సో యూ హ్యావ్ టు యాక్చువల్లీ గివ్ దట్ అడాప్టేషన్ ఫండ్ టు అస్, అండ్ ఆల్సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని పే చేయాలి మీరు, so that we can actually get mitigated to the climate change. So mitigation efforts మేము కూడా తీసుకురాగలుగుతాం ఒకవేళ మీరు ఫండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అని చెప్పేసి ఇండియా అంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి బిట్వీన్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ నేషన్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ నెగోసియేషన్స్. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇదంతా మీకు అర్థమైతే టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. నవ్ లెట్ us see COP28 లో గ్లోబల్ స్టాప్ టేక్ కానీ మిగతా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమైతే డిస్కస్ చేశారో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో బేసికలీ టాపిక్ ఏంటంటే, త్రో లైట్ ఆన్ మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ COP28 ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. సో హౌ కెన్ ఇండియా లెవరేజ్ ది అవుట్కమ్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ టు అచీవ్ ఓన్ సస్టైనబిలిటీ గోల్స్. మన యొక్క ఐఎన్డిసి టార్గెట్స్ కానీ మన యొక్క సస్టైనబిలిటీ టార్గెట్స్ ని ఎలా అచీవ్ చేయగలుగుతాం బై ద అవుట్కమ్స్ దట్ ఆర్ బాట్ ఫ్రమ్ COP28. సో 2023లో యుఏఈలో మన COP28 సెషన్ అనేది జరిగింది. UNFCCCకి సంబంధించిన COP కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, యుఏఈలో జరిగింది. సో దానికి సంబంధించిన అవుట్కమ్స్ అనేవి చూద్దాం. సో అసలు కాప్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అనేది సుప్రీం డెసిజన్ మేకింగ్ బాడీ అనమాట ఆఫ్ UNFCCC. యాన్యువల్ గా మీట్ అవుతారని చెప్పాను. సో జనరల్ గా దే విల్ రివ్యూ ఆన్ ది INDCs దట్ దే హ్యావ్ అడాప్టెడ్ ఆర్ దట్ దే హ్యావ్ కెప్ట్, అడాప్టింగ్ డెసిషన్స్ గురించి, రెజల్యూషన్స్ గురించి, కియోటో ప్రోటోకాల్ లేకపోతే ప్యారిస్ అగ్రిమెంట్ కి సంబంధించిన వాటిని డిస్కస్ చేస్తూ ఉంటారు. అడిషనలీ ఇట్ అడాప్టెడ్ అ ఫైనల్ డాక్యుమెంట్ నోన్ యాజ్ UAE కన్సెన్సస్ ఆల్సో. ఓకే, సో బేసికల్లీ ప్రీవియస్ జరిగిన డిస్కషన్స్, ప్రీవియస్ ఇయర్స్ లో తీసుకున్న ప్రోటోకాల్స్ కానీ అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొత్త టార్గెట్స్ ని, కొత్త ఐడియాస్ ని డిస్కస్ చేస్తారు అనమాట కాప్స్ లో. ఓకే, సో మరి COP28 లో కీ పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ ద కీ పిల్లర్స్ ఆఫ్ ది COP28. ఫస్ట్ వన్ ఈస్ ఫాస్ట్ ట్రాకింగ్ అ జస్ట్, ఆర్డర్లీ అండ్ ఈక్విటబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. సో మనకి ఏవైతే ఎనర్జీ ట్రాన్సిషన్ చేయాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇట్. సో ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటి, సో ప్రస్తుతం కోల్ బేస్డ్ మీద, ఫాజిల్ ఫ్యూయల్ రిలీజ్ మీద ఎక్కువగా ఎనర్జీ డిపెండ్ అవుతున్నాం కదా, దాని నుంచి మనం రిన్యూవబుల్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అవ్వాలి. సో ఇలాంటి ఎనర్జీ ట్రాన్సిషన్ ని మనం ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ పిల్లర్ అనమాట. సో ఫర్ దాట్ లాంచ్ ఆఫ్ గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ బ్రిడ్జ్. సో దిస్ వాజ్ వాట్. సో ఇదేంటంటే ఇట్ ఎయిమ్స్ ఎట్ యాక్సిలరేటింగ్ ది అడాప్షన్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఆల్సో రిన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ రెన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ దట్ వాజ్ మేడ్ యాజ్ పార్ట్ ఆఫ్ COP28. నెక్స్ట్ దీంతో పాటు గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ని తీసుకొచ్చారు. సో దిస్ విల్ ఎంకరేజ్ కంట్రీస్ టు కమిట్ టు ద సస్టైనబుల్ కూలింగ్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ డీకార్బనైజేషన్ చార్టర్ అనేది తీసుకొచ్చారు.
సో ఇదేం చేస్తుంది, ఇట్ విల్ పుట్ సమ్ గైడ్ లైన్స్ ఫర్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద ఆయిల్ అండ్ ది గ్యాస్ సెక్టర్. సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్ ఈజ్ అబౌట్ ఫిక్సింగ్ క్లైమేట్ ఫినాన్స్. సో క్లైమేట్ ఫినాన్స్ లో భాగంగా దెర్ ఇస్ అ మొబిలైజేషన్ ఆఫ్ $83.9 billion ఫండ్స్ అలొకేటెడ్ ఫర్ క్లైమేట్ ఫండ్ అనమాట. గ్రీన్ క్లైమేట్ ఫండ్ కి $83.9 billion ని అలొకేట్ చేస్తారు. సో అడాప్టేషన్ ఫండ్, లీస్ట్ డెవలప్ కంట్రీస్ ఫండ్స్ అండ్ స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి. సో ఆపరేషనలైజేషన్ ఆఫ్ ది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో LND గురించి మనం చూసినాం కదా, దాన్ని బేసిక్ గా ఆపరేషనలైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్, డిక్లరేషన్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ ఫినాన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు ద క్లైమేట్ ఫినాన్స్ ఆన్ గ్లోబల్ స్కేల్ వాజ్ బాట్ ఇన్ COP28. దీంతో పాటు దేర్ వాజ్ అ ఫోకస్ ఆన్ పీపుల్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్ ఆల్సో. Okay, so COP28 declaration was bought on agriculture, food and climate. Okay, climate and health మీద, climate relief మీద, recovery and peace మీద, ఇలా డిఫరెంట్ వాటి మీద డిక్లరేషన్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఓకే, అండ్ ది అదర్ పిల్లర్ ఇస్ అబౌట్ అండర్పిన్నింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫుల్ ఇంక్లూసివిటీ. ఇంక్లూజివ్ టార్గెట్స్, ఇంక్లూజివ్ అచీవ్మెంట్స్ అనేవి చేయడానికి అండర్పిన్నింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫుల్ ఇంక్లూసివిటీ. యూత్ క్లైమేట్ ఛాంపియన్ అని చెప్పేసి ఒక దాన్ని అపాయింట్ చేశారు. జెండర్ రెస్పాన్సివ్ జస్ట్ ట్రాన్సిషన్స్ అండ్ క్లైమేట్ యాక్షన్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చారు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ ద జెండర్ రెస్పాన్సివ్ అప్రోచెస్ ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్స్ లో జెండర్ రెస్పాన్సివ్ అప్రోచెస్ ని తీసుకురావాలి అని చెప్పేసి ఒక పర్టికులర్ దాన్ని తీసుకొచ్చారు. అండ్ యూత్ క్లైమేట్ ఛాంపియన్ లో భాగంగా యూత్ ని ఎంగేజ్ చేస్తూ మనము క్లైమేట్ చేంజ్ మెజర్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పేసి there was an appointment of youth climate champion. So these are the different pillars of it. సో ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం కదా. మరి ఇష్యూస్ ఏమున్నాయి COP28 లో అంటే, ఫాసిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్. There was a divide between developed and developing nations on phasing out fossil fuel subsidies. So developed countries advocated for phase out. So fossil fuels ni pottam phase out cheyalani developed nations antuntayi. Whereas developing countries like India, due to the concerns of economic growth, development, social implications, manam fossil fuels ki phase out cheyalemani cheptu untam. Definite ga manamemo adaptation ki support chestam, వాళ్ళు mitigation ki support చేస్తారు. అదే కదా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లైమేట్ ఫినాన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాం. సో క్లైమేట్ ఫినాన్స్ అనేది $790 million మాత్రమే has been pledged so far. Okay, and for the loss and damage fund by a few nations, despite the corpus requiring 100 billion pledge చేసినప్పటికీ 790 million మాత్రమే ఒప్పుకున్నారనమాట. ఓకే, సో నోటబుల్లీ US, the largest historical emitter, committed only $17.5 million. సో ఎక్కువగా హిస్టారికల్ ఎమిటర్ ఎవరు అంటే USA, కానీ ఇది మియర్ గా $17.5 million మాత్రమే ఒప్పుకుంది. సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ అగైన్. Okay, rules on global carbon market. Countries failed to agree on the rules of the global carbon market also. Next, carbon capture and storage related problems ఉన్నాయి. So the declaration called for accelerated climate mitigation using unproven and risky technologies such as carbon capture and storage and carbon removal. ఇలాంటి కొన్ని డేంజరస్ ఆర్ రిస్కీ మిటిగేషన్ మెజర్స్ గురించి మాట్లాడారనమాట. Okay, which are risky technologies basically. Promotion of marine geoengineering technologies like carbon capture, utilization and storage ignores the harm they pose to the marine environment. So marine technologies, geoengineering technologies like carbon capture, utilization and storage gurinchi matladaru, but these things will pose actually threat to the marine environment, marine biodiversity మీద ఎఫెక్ట్ చూపెడతాయి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ అని చెప్పొచ్చు. మరి ఇండియా అండ్ COP28 గురించి మనము ఏమేమి చూద్దాం. సో ఇండియా తీసుకున్నవి ఏంటి, సో దాని వల్ల ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుందో చూద్దాం. సో లాంచ్ ది గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏదైతే ఉందో, మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఇట్ హెస్ సైన్డ్ ఏ Memorandum of Common Purpose with Mississippi River Cities and Towns Initiatives తో ఒక మెమోరాండమ్ ఆఫ్ కామన్ పర్పస్ ని సైన్ చేసుకోవడం జరిగిందనమాట. సో దిస్ హ్యాస్ లెడ్ టు ద లాంచ్ ఆఫ్ ది గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. So this expanded the River Cities Alliance to 267 global river cities, including those from India, USA and Denmark. Okay, and next,
participated at Mangrove Alliance for climate ministerial meeting. So India ఎందులో పార్టిసిపేట్ చేసిందంటే Mangrove Alliance climate ministerial meeting లో పార్టిసిపేట్ చేసింది. సో దిస్ వాస్ బేసికలీ ఇనిషియేటెడ్ బై UAE అండ్ ఆల్సో ఇండోనేషియా. సో ఇది మెయిన్ గా COP27 లోనే స్టార్ట్ అయింది. ఇండియా వాజ్ మెంబర్ ఫ్రమ్ దెన్ ఇట్ సెల్ఫ్. ఓకే, 27 నుంచి మనం COP27 నుంచి మెంబర్ గా ఉన్నాం ఈ పర్టికులర్ Mangrove Alliance లో. సో Mangrove Alliance climate ministerial meeting ఏదైతే ఉందో ఇట్ ఎయిమ్స్ ఎట్ స్కేలింగ్ అప్ అండ్ యాక్సలరేటింగ్ కన్జర్వేషన్, రీస్టోరేషన్ అండ్ ప్లాంటేషన్ ఎఫర్ట్స్ ఫర్ ది మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ గ్లోబలీ. సో బేసిక్ గా మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్స్ గురించి ఇది ఎఫర్ట్స్ అనేది పెడుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఇండియా ఇస్ ఎ మెంబర్. And also national statement at COP28. India has reduced its emissions intensity related to GDP by 33% emission intensity తగ్గించాం between 2005 to 2019. And also we have achieved 40% of electric installed capacity from non-fuel sources 9 years ahead of 2030 target. So 2030లో అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ ని 9 years ముందే మనం అచీవ్ చేయడం జరిగింది. So between 2017 and 23, India added 100 gigawatt of installed electric capacity with 80% from the non-fuel sources only. So 80% non-fuel sources నుంచే మనము దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ లాంచ్ ద లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, లీడ్ ఇట్ 2.2 అనే దాన్ని లాంచ్ చేసాం. సో ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ జస్ట్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్, co-development and transfer of low carbon technology and financial support to emerging economies. So emerging economies కి సపోర్టివ్ గా లీడ్ ఇట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో బేసికలీ ఫర్ లో కార్బన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఓకే, అండ్ ఇండియా అండ్ UAE co-hosted ఈవెన్ ద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, COP28 లో గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అనేది UAE అండ్ ఇండియా కలిసి లాంచ్ చేశాయి. So the Green Credit Initiative basically emphasizes on voluntary environmental actions involving the community participation, private sector industry participation, individuals, ఇలా different category or stakeholders ఇంట్లో participate చేయొచ్చు from different countries. So this is basically an initiative by UAE and India which was bought as part of COP28 only. So ఈ program పేరు Green Credit Program అన్నమాట. Okay, so Mari, with respect to India, what are the issues that are there in COP28? Methane pledge. So the global methane pledge launched by COP26 ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్లెడ్జ్ అనేది COP28 లో కూడా అటెన్షన్ తీసుకొచ్చింది. కానీ విత్ 150 కంట్రీస్ సైనింగ్ ఆన్, ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ పర్టికులర్ మీథేన్ ప్లెడ్జ్ అనమాట. ఓకే, అడిషనలీ మీథేన్ ఎమిషన్స్ ఇన్ ఇండియా ప్రైమర్లీ కమ్ ఫ్రమ్ ద రైస్ కల్టివేషన్ అండ్ లైఫ్ స్టాక్ రేరింగ్ అండ్ యాక్టివిటీస్ క్రూషియల్ ఫర్ లైవ్లీహుడ్స్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో మనం అసలు గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ని సైన్ చేయలేదు. సో COP26 లోనే దీన్ని తీసుకొచ్చారు, అప్పుడు కూడా మనం సైన్ చేయలేదు. అసలు ఎందుకు సైన్ చేయలేదంటే, సో మీథేన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి ఇండియాలో. ఎక్కడి నుంచి జరుగుతాయి? ప్యాడీ కల్టివేషన్ ఆర్ రైస్ కల్టివేషన్ నుంచి. సో వి నో దట్ రైస్ ఇస్ అ స్టేపుల్ క్రాప్ ఆఫ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. సో దీన్ని మనం ప్లెడ్జ్ చేయలేదు డెఫినెట్ గా, అందుకే మనం ప్లెడ్జ్ చేయలేదు కూడా. సో దిస్ ఇస్ వన్ కన్సర్న్. క్లైమేట్ అండ్ హెల్త్ డిక్లరేషన్. ఇండియా has refused to sign the COP28 declaration on climate and health due to concerns that reducing GHGs in the health sector would hinder its ability to meet growing medical demands. సో ఒకవేళ మనం GHGs మెడికల్ సెక్టర్ లో తగ్గించినట్టయితే సో మన యొక్క గ్లోబల్ హెల్త్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ చేయలేము. అందుకే మనము వి డిడ్ నాట్ సైన్ దిస్ పర్టికులర్ క్లైమేట్ అండ్ హెల్త్ అనమాట ఆఫ్ COP28. ఫేస్ డౌన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో మనం ఏం చెప్పాము అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ని మేము కట్ డౌన్ చేయలేము, నాట్ జస్ట్ కోల్ బట్ మెనీ అదర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆల్సో వీ కెనాట్ యాక్చువల్లీ డిక్రీజ్. ఎందుకంటే ఇండియా ఇస్ స్టిల్ డెవలపింగ్ నేషన్. సో మేము ఇంకా మా టార్గెట్స్ ని రీచ్ అవ్వాలి. ఆ లిమిటెడ్ స్టాక్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ లిమిటెడ్ కార్బన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కార్బన్ ఫినామినా ఏదైతే ఉందో దాంట్లో మాది కూడా సేవ్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ దట్ రైట్. We also have that right to emit because we are not historically contributing to the emissions అని చెప్పేసి ఇండియా ఫేజింగ్ డౌన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఈక్విటీ అండ్ జస్టిస్. India emphasized the need for equity and justice in UN climate negotiation, advocating for rich countries to take lead in global climate action. So global climate actions లో rich countries or developed nations have to take part అని చెప్పేసి ఇండియా చెప్పింది అనమాట, లైక్ ఆల్వేస్. ఓకే, సో నౌ లెట్ us see COP28 యొక్క అవుట్కమ్స్ చూద్దాం. లైక్ మళ్ళీ ఒకసారి పోస్ట్ ఫార్మాట్ లో లెట్ us see.
పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. సో గ్లోబల్ స్టాక్ టేక్ కన్క్లూజన్ అనేది జరిగింది కదా, మనం ఆల్రెడీ చూసాం 5 years కి గ్లోబల్ స్టాక్ టేక్ జరుగుతుంది, అది ఈ ఇయర్ లోనే జరిగింది. COP28 concluded the first global stock take under the Paris Agreement, urging parties to triple renewable energy capacity and double energy efficiency improvements by 2030. 2030 కల్లా మనము మన ఎనర్జీ ఎఫిషియన్సీస్, రిన్యూవబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ ని, కెపాసిటీస్ ని ట్రిపుల్ చేసుకోవాలని చెప్పేసి గ్లోబల్ స్టాక్ టేక్ చెప్తుంది. ఓకే, సో వైల్ ఆల్సో ఫేజింగ్ డౌన్ అన్వేటెడ్ కోల్ పవర్ అండ్ ఫాసిల్ సబ్సిడీస్. నెక్స్ట్, ట్రాన్సిషన్ టు రిన్యూబుల్స్ కి ట్రాన్సిషన్ అవ్వాలి అని చెప్తుంది, లైక్ సోలార్ పవర్, విండ్ పవర్. లాస్ అండ్ డ్యామేజ్ ఫండింగ్ అనేది కూడా తీసుకురావాలి. ఓకే, అండ్ ఆల్సో శాంటియాగో నెట్వర్క్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ శాంటియాగో నెట్వర్క్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెంట్ టు వల్నరబుల్ పీపుల్. వల్నరబుల్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో, డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని శాంటియాగో నెట్వర్క్ చెప్తుంది. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, టార్గెట్స్ ఫర్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ షుడ్ బి బాట్ అప్ ఆన్. ఓకే, ఎందుకు అని అంటే దేర్ ఈస్ అ డిఫరెన్స్. ఓకే, గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ వర్ అగ్రీడ్ అపాన్ కవరింగ్ వాటర్, ఫుడ్, హెల్త్, ఈకోసిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పావర్టీ ఎరాడికేషన్, కల్చరల్ హెరిటేజ్, ఇవన్నీ ఉంటాయి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ లో. క్లైమేట్ ఫినాన్సెస్ గురించి మాట్లాడారు, ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ గురించి మాట్లాడారు, అండ్ మీథేన్ ఫినాన్స్ ప్రింట్ గురించి కూడా మాట్లాడారు అనమాట. ఓకే, సో COP28 లో దీస్ ఆర్ ఆల్ ది పాజిటివ్ థింగ్స్. బట్ ఫండింగ్ గ్యాప్ ఉంది, ఫాసిల్ ఫ్యూయల్ ట్రాన్సిషన్స్ కి డెవలపింగ్ నేషన్స్ ఒప్పుకోవట్లేదు. దీస్ ఆర్ నాన్ బైండింగ్ ఇన్ నేచర్, అందుకే లాట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ నాట్ ట్రైంగ్ టు ఏమంటారు, ఇంప్లిమెంట్ ద థింగ్స్. అడాప్టేషన్ ఫినాన్స్ అనేవి, ఓకే, ఫినాన్సింగ్ గ్యాప్ అనేది ఉంది డెవలపింగ్ నేషన్స్ కి, డెవలప్డ్ నేషన్స్ మధ్యలో. అడాప్టేషన్ ఫినాన్స్ మీద ఒక వార్ అనేది జరుగుతుంది, వార్ ఆఫ్ వార్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంక్లూజివ్ డెసిషన్ మేకింగ్ మీద కూడా ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. సో ది అబ్సెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ పెసిఫిక్ ఐలాండ్ స్టేట్స్, ఓకే, డిస్ప్రపోర్షనలీ ఎఫెక్టెడ్ ది క్లైమేట్ చేంజ్ డిస్కషన్. సో ఇంక్లూజివ్ డెసిషన్ మేకింగ్ లేదనమాట, ఎందుకంటే దెర్ వాజ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ సమ్ ఐలాండ్ నేషన్స్, లైక్ పెసిఫిక్ ఐలాండ్ స్టేట్స్ అనేవి ఇందులో పార్ట్ గా లేవు. సో దట్ ఈస్ అనదర్ నెగటివ్ థింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్ ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే, ఇన్ బ్రీఫ్ గా చెప్పాలంటే, పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ COP28. ఓకే, సో మరి ఏం చేస్తే బాగుంటుంది? క్లైమేట్ ఫినాన్స్, డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో $100 billion పర్ ఇయర్ ఖచ్చితంగా క్లైమేట్ ఫినాన్స్ ఇవ్వాలి బై 2025 టు సపోర్ట్ ద డెవలపింగ్ కంట్రీస్. COP28 అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో, కంట్రీస్ మస్ట్ ట్రాన్స్లేట్ COP28 కమిట్మెంట్స్ ఇంటూ నేషనల్ పాలసీస్. ఖచ్చితంగా COP28 అవుట్కమ్స్ ని నేషనల్ పాలసీస్ తో ఇంటిగ్రేట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకోవాలి. Precautionary principles, countries must adhere to the precautionary principles when implementing the emerging technologies. Okay, so capacity building అనేది చేయాలి, డెవలపింగ్ నేషన్స్ కి కెపాసిటీ బిల్డింగ్ అనేది అందించాలి, డెవలప్డ్ నేషన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఫినాన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, అడాప్టేషన్ గ్యాప్ ఫండ్ ని ఒప్పుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో this is the way forward. So India active participation at COP28 highlights its role as a proactive and influential role player in the global ఫైట్ అగేన్స్ట్ ద క్లైమేట్ చేంజ్. సో ఇండియా ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది అని అంటే క్లైమేట్ చేంజ్ మీద ఇండియాకి చాలా పట్టు ఉంది అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పొచ్చు. ఓకే, డెమాన్స్ట్రేటింగ్ ఏ కమిట్మెంట్ టు కొలాబరేటివ్, ఇన్నోవేటివ్ అండ్ లోకలైజ్డ్ సొల్యూషన్స్. ఓకే, సో దిస్ ఇస్ కాంప్రహెన్సివ్లీ అబౌట్ COP28. సో టైం తీసుకున్నాను, బట్ ఐ హోప్ కాంప్రహెన్సివ్ గా మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. టేక్ ఎనీ బుక్, మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. ఓకే, హౌవెవర్ కొన్ని ఇంపార్టెంట్ COP మీటింగ్స్ కూడా బుక్స్ లో ఉంటాయి. So that will be important for the prelims, not for the mains. Okay, now let's go to another topic. Now let us look at the last topic of the day, impact of climate change on agriculture and the climate resilient agriculture గురించి చూద్దాం. సో క్లైమేట్ చేంజ్ అగ్రికల్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది అండ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ని మనం ఎలా ప్రమోట్ చేస్తాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. సో వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ climate resilient agriculture practices and suggest measures to overcome these particular challenges. So recent గా నీతి ఆయోగ్ ఏం చేసిందంటే, and also the Ministry of Agriculture and Farmers Welfare and Food and Agriculture Organization, వాళ్ళందరూ కలిసి they have jointly launched the investment forum for advancing climate resilient agri food systems in India. Okay, so this is bringing us the focus of the climate resilient agriculture. So ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ పర్టికులర్ టాపిక్ నేర్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా అగ్రికల్చర్ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దీని గురించి మెన్షన్ చేస్తే మీకు డెఫినెట్ గా వాల్యూ అడిషన్ పాయింట్ అవుతుంది. ఓకే, so let us see what is climate resilient agriculture.
సో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ అడాప్టేషన్, మిటిగేషన్ అండ్ అదర్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్. సో అడాప్టేషన్ ని, మిటిగేషన్ ని, వేరే క్లైమేట్ రెసిలియంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అగ్రికల్చర్ లో యూజ్ చేసినట్టయితే విచ్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద కెపాసిటీ టు రెస్పాండ్ టు ద క్లైమేట్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్. సో క్లైమేట్ చేంజ్ వల్ల కలిగే ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి రెస్పాన్స్ గా, వాటికి తగ్గట్టు అడాప్ట్ చేసుకునే మెజర్స్ ని మనం డెవలప్ చేస్తే, దానికి తగ్గ క్రాప్స్ ని మనం డెవలప్ చేస్తే, దానికి తగ్గ అగ్రికల్చర్ ని మనం డెవలప్ చేస్తే దాన్ని మనం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటాం. సో ఈ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి? లైక్ డ్రాట్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్ కానీ, కోల్డ్ వేవ్స్ కానీ, ఎరాటిక్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్, ఇన్సెక్ట్ ఆర్ పెస్ట్ అవుట్ బ్రేక్స్ అండ్ అదర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీటిని కాపాడడానికి మనం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది ప్రమోట్ చేయాలి. సో దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది అగ్రికల్చర్ టు గెట్ బౌన్స్ బ్యాక్. ఓకే, సో మరి ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రికల్చర్ ఏమేమి ఉంటుందో ఫస్ట్ చూద్దాం. సో జనరల్ టెంపరేచర్ ఇంక్రీజ్, రైజింగ్ టెంపరేచర్స్ విల్ లీడ్స్ టు రెడ్యూస్డ్ క్రాప్ ఈల్డ్స్ అనేది తగ్గిపోతాయి, న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది తగ్గుతుంది, పెస్ట్ అండ్ డిసీజ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఫార్మర్స్ కి నష్టం కలుగుతుంది. ఓకే, సో విచ్ విల్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద క్రాప్ ఈల్డ్స్ వెన్ ఫుడ్ క్రాప్స్ లైక్ వీట్ కానీ, కార్న్ కానీ, రైస్ కానీ, మిగతా ఏదైతే సోయాబీన్ ఎక్సెట్రా వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్, ఓకే, వాళ్ళు ఏంటంటే అవి దాని వల్ల వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్స్పోజర్ అనేది 2050 కల్లా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయంట. ఓకే, సో నెక్స్ట్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ చేంజెస్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయనంటే, సో డ్రాట్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇవి కూడా ఫుడ్ ప్రొడక్షన్ లో చాలా ఇంపాక్ట్ చూపెడతాయి. ఫర్ ఇన్స్టాన్స్ 100 mm ఇంక్రీజ్ ఇన్ ప్రెసిపిటేషన్ కెన్ రెడ్యూస్ ద వీట్ ప్రొడక్టివిటీ బై 2.5%. ఒక 100 mm రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అయితేనే 2.5% ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది వీట్ లో. ఓకే, అండ్ ఆల్సో 68% of the India cultivated area and cultivable area contributed 40 to 45% of the total agriculture production. Okay, and rice and wheat మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఇంతకుముందు మనం చూసినట్టు 2.5 ప్రొడక్షన్ డిక్రీజ్ అనేది అవుతుంది అనమాట, 2.5%. ఓకే, క్లైమేట్ చేంజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ద yields of the irrigated rice by approximately 4% by 2020 and 7% by 2050, 10% by 2080. On the other hand, rain-fed rice yields in India are likely to be reduced by 6%, approximately 6% reduce అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, బేసికలీ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే, maize and other crops. Rabi maize yields might decrease up to 55%. సో 55% తగ్గడం చూస్తాం ఒకవేళ క్లైమేట్ చేంజ్ అనేది ఎక్కువ అవుతాయి. హార్టికల్చర్ లో మనకి పొటాటో ప్రొడక్షన్ may see an increase of 3 to 7% in the regions of Punjab and Haryana by 2030. So however, మనకి ఇది ఇంక్రీజ్ చూస్తాం చాలా ఫ్యూ క్రాప్స్ కి అలా చూస్తాం, వెరాజ్ మిగతా వాటికి 4 to 16% డిక్రీజ్ అనేది చూస్తాం. ఓకే, లైఫ్ స్టాక్స్ మీద కూడా స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది, మిల్క్ ప్రొడక్షన్ 2% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా డిఫరెంట్ థ్రెట్స్ అనేవి ఏర్పడుతున్నాయి అనమాట బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఆన్ అగ్రికల్చర్. సో మరి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ని డెవలప్ చేయడానికి వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ ఆర్ నీడెడ్? ఓకే, సో దానికన్నా ముందు మనము ఒక టాపిక్ ని చూద్దాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, మీరు ఆన్సర్ లో ఈ కోణం కూడా ఆలోచిస్తున్నారంటే అంటే, సో ఈ పర్టికులర్ కోణం కూడా రాసినట్టయితే మీకు డెఫినెట్ గా వాల్యూ అడిషన్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే, కార్బన్ డైఆక్సైడ్ ఫర్టిలైజేషన్. సో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ CO2 కెన్ బూస్ట్ క్రాప్ గ్రోత్. సో డెఫినెట్ గా మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు CO2 అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ CO2 ఎక్కువ రిలీజ్ అయినప్పుడు CO2 డెఫినెట్ గా ప్లాంట్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి, సో దిస్ విల్ లీడ్ టు phenomena called as CO2 fertilization. So increase in dry matter production and improves the yields in the certain region. So ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల yield అనేది కొన్ని క్రాప్స్ లో, కొన్ని ప్లాంట్స్ లో షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్ లో కాదు, షార్ట్ టర్మ్ లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట yield అనేది. Photosynthetic efficiency under high CO2 conditions, C4 plants like maize గానీ, షుగర్ కేన్, పర్ల్ మిల్లెట్, sorghum, సో ఇవన్నీ ఏంటంటే మోర్ ఎఫిషియెంట్ గా మారవచ్చు. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ yields of the rain-fed crops if there is an increase in carbon dioxide. Okay, photosynthetic efficiency will lead to the increase in yield, basic ga cheppalante. Next, extended growing season. Climate change may extend growing season, reduced natural winter mortality. Winter ane tagge chances untayi kabatti, so seasons anevi, growing seasons anevi perige chances untayi anamata. Okay, so this will help in accelerating the growth rate in the higher latitudes
and shift in cultivation areas. Some crops may be cultivated in new areas also. సో మనం క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని ఏరియాస్ ఏవైతే ముందుగా తక్కువ టెంపరేచర్ లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కొంచెం టెంపరేచర్ రైజ్ ని చూస్తాయి. దాని వల్ల అక్కడ కొత్త కొత్త పంటలని కొత్త కొత్త క్రాప్స్ ని కూడా మనము కల్టివేట్ చేసే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అనమాట. ఓకే, ఎకానమిక్ బెనిఫిట్స్ అనేవి పెరుగుతాయి దీనివల్ల. ఓకే, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఫార్మర్స్ కి వస్తుంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ పాజిటివ్ ఇంపాక్ట్. సో హవెవర్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ వాట్, ఈ పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఆన్ ద కాస్ట్ ఆఫ్ వాట్ వీఆర్ సీయింగ్, డెఫినెట్ గా ద కాస్ట్ విల్ బి డెఫినెట్లీ హై. అవునా, ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నా సో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆర్ యాక్చువల్లీ డామినేటింగ్ దిస్ పాజిటివ్ ఇంపాక్ట్స్. ఓకే, సో పాజిటివ్ ఇంపాక్ట్స్ ని నెగిటివ్ ఇంపాక్ట్స్ డామినేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా దిస్ ఇస్ నాట్ గుడ్. ఎంత అడ్వాంటేజెస్ ఉన్నా ఇట్స్ నాట్ గుడ్. సో అందుకే మనకి ఏం కావాలి, we need to bring up the strategies to have the climate resilient agriculture. ఓకే, డ్రాట్ టాలరెంట్ క్రాప్స్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి, లైక్ గ్రీన్ గ్రామ్ కానీ చిక్ పీ, పీజన్ పీ. ఓకే, దే హ్యావ్ టు బి ఇంట్రడ్యూస్డ్. ఓకే, సో డ్రాట్ టాలరెంట్ క్రాప్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎలాంటివి వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ వచ్చినా కానీ అవి తట్టుకొని పెరుగుతుంటాయి అనమాట. ఓకే, ఇంక్రీజ్డ్ ఇన్ క్రాప్ డైవర్సిఫికేషన్. సో మోనోక్రాపింగ్ లాంటివి చేయకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మనకి ఈ రెసిలియన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ వాటర్ కన్జర్వేషన్ చేయొచ్చు. కన్జర్వేషన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ లైక్ రెడ్యూస్డ్ టిలేజ్, క్రాప్ రొటేషన్స్, కవర్ క్రాప్స్ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ వాటర్ రిటెన్షన్. అండ్ ఆల్సో కొత్త టైప్ ఆఫ్ ఇరిగేషన్స్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కానీ అవి యూజ్ చేయడం వల్ల కూడా మనకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది లాంగ్ రన్ లో. ఓకే, క్రాప్ yields అనేవి పెరుగుతాయి. దీంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ బై మినిమైజింగ్ ద సింథటిక్ నైట్రోజన్ ఫర్టిలైజర్ యూసేజ్. దానివల్ల సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే సాయిల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా అవుతుంది నైట్రోజన్ యూసేజ్ వల్ల. So eliminating synthetic nitrogen fertilizers as required in organic system will actually help in potentially lower global agriculture greenhouse gases by around 20%. 20% greenhouse gases అనేవి తగ్గుతాయి అగ్రికల్చర్ నుంచి వచ్చే GHGs because of the less nitrogen usage in organic farming. Agro advisory and response farming. Response farming integrates technocratic advisories based on local weather information, enhancing farm productivity and reducing risk. So technology ni use cheyadam valla, okay, technocratic advices తీసుకొని మనం చేయడం వల్ల it will help in increasing the productivity. Okay, మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. So this approach has been taken it was followed in Tamil Nadu anamata, and other states also this kind of approach was followed and successful results ane vallu chusaru anamata. Okay, they saw the improve in the yields, వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెరగడం చూశారు. ఓకే, మరి క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కోసం, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రమోషన్ కోసం గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ ది సస్టైనబుల్ అగ్రికల్చర్. ఓకే, సో ఈ పర్టికులర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ ఏదైతే ఉందో దిస్ విల్ హెల్ప్ ఇన్ promoting the sustainable agriculture anamata. This was launched to achieve 4% agriculture growth rate and help the country cope up with the climate impacts. A national initiative on climate resilient agriculture was also brought. So basically the ICAR తీసుకొచ్చింది అనమాట. In order to conduct the long term research activities, research and innovation ని తీసుకురావడానికి, క్లైమేట్ చేంజ్ నుంచి అగ్రికల్చర్ థ్రెట్స్ ని తగ్గించడానికి ఈ పర్టికులర్ నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ని ఐకార్ తీసుకురావడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్. సో ఫార్మర్స్ కి, సైంటిస్ట్ కి, ఎక్స్టెన్షన్ వర్కర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి క్లైమేట్ రెసిలియంట్ స్ట్రాటజీస్ ని ట్రైన్ చేయడం అనేది అనదర్ ఇనిషియేటివ్స్ దట్ ఈస్ టేకెన్ బై ద గవర్నమెంట్. టెక్నాలజీ అప్ స్కేలింగ్. ఓకే, సో ప్రమోషన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫార్మర్ సిస్టమ్, నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ, ఓకే, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లాంటివి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఓకే, ఇలాంటివన్నిటిని అప్గ్రేడ్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా must take immediate steps to consolidate the various programs and projects in climate resilient agriculture which is funded by multiple ministries and government agencies. So వీటన్నిటిని మనం consolidate చేసి, okay, if you are properly implementing them, it will help in developing this particular climate resilient agriculture. So it is crucial to synchronize and implement these development projects with built-in monitoring and participatory bottom-up feedback loop to ensure meaningful climate resilience in agriculture sector operating in a mission mode. ఏంటంటే బేసిక్ గా మనం తీసుకొచ్చే స్కీమ్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మినిస్ట్రీ కింద ఉంటాయి. సో వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఒకటే హెడ్ కింద పెట్టామనుకోండి, సో అది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుంది,
వాటి మేనేజ్మెంట్ కూడా ప్రాపర్ చేయాలి. అండ్ ఆల్సో మనం బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి, ఆ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో దానివల్ల మనకు లాంగ్ రన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ నిజంగానే బాగా ఇంప్లిమెంట్ అయ్యి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకే, సో అది దిస్ ఇస్ ద ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. ఐ హోప్ ఆల్ ద 4 టాపిక్స్ మీద మీకు ప్రాపర్గా అర్థమయ్యాను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరు ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్లో ఓకే ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన గురించి రాయొచ్చు. ఓకే, పరంపరాగత్ ఓకే కృషి యోజన అది ఉంది కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్మెంట్ కోసం, దాని గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, బయో ఫర్టిలైజర్ ప్రమోషన్ అండ్ బయో పెస్టిసైడ్స్ ప్రమోషన్ని ఎలా గవర్నమెంట్ తీసుకొస్తుంది, గోకుల్ మిషన్ లాంటివి ఎలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్లో అలైడ్ సెక్టర్స్ డెవలప్మెంట్ కోసం కూడా గవర్నమెంట్ చాలా స్టెప్స్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్ మిషన్ కానివ్వండి, అండ్ ఆల్సో అలైడ్ సెక్టర్స్ డెవలప్మెంట్లో భాగంగా డైరీ డెవలప్మెంట్, ఓకే డైరీ డెవలప్మెంట్ కానివ్వండి, మిల్క్ ప్రొడక్షన్ కోసం. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ బయోటెక్నాలజీ ఇన్ టు ది ఫార్మింగ్, so in order to improve the yields and also in order to tackle the climate change. Okay, so these are all the initiatives that you can actually write in this particular answer. Okay, so that is it for today's video. I hope this particular video has added some value addition to your existing knowledge base. Next video lo malli kalusukundam. Until then, take care, bye and keep smiling.